వివాహం అయింది కదా అని అనుకునేసరికి మరలా పిల్లల గురించిన ఆలోచన. సరే, దేవుడు వాళ్ళని ప్రేమించి బాబును పాపను ఇస్తే మరలా వాళ్ళని ఎలా పెంచాలో, ఎలా చదివించాలో అనేటువంటి ఆలోచన. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మానవ జీవితం అంతా కూడా ఆలోచనమయమే. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఆలోచిస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాల్లో పడుకునే ముందు వచ్చే ఆలోచనలు మనకి నిద్ర పట్టనివ్వక మన కళ్ళ ముందే తెల్లవారిపోయిన రోజులు ఎన్నో ఉంటాయి. ఆలోచనలకి విశ్రాంతి లేకుండా, మనము కూడా ఆలోచించడానికి విశ్రాంతిని ఇవ్వకుండా విస్తారమైన ఆలోచనలు కలిగి ఉంటాం. మానవ జీవితం అంతా కూడా ఆలోచనమయమే. ఎందుకురా అలాగైపోయావంటే ఆలోచన చేసే. ఏంటి నల్లటి వెంట్రుకలు తెల్లగా మారిపోయినాయి అంటే ఏమంటారు వాళ్ళు? ఆలోచనలే. ఏంటి జుట్టు రాలిపోయిందంటే ఆలోచనలే. అంటే మానవ జీవితం అంతా కూడా ఆలోచన అనే పదం చుట్టూనే తిరుగుతూ ఉంది. అది ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా, ఏ స్థితిలో ఉన్న వాళ్ళకైనా, ఎక్కడ ఉన్న వాళ్ళకైనా ఆలోచనలే. మనం ఒక్కొక్కసారి ఆలోచన చేస్తున్నప్పుడు మనకి ఆలోచన శక్తి సరిపోదు. ఆలోచన శక్తి సరిపడక ఎవరైనా ఆలోచన అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది. అలా అనుకుని నీకంటే మంచివారు, నీకంటే పెద్దవారి దగ్గరికి వెళ్ళి ఆలోచన అడుగుతావు. వాళ్ళు చెప్పే ఆలోచన నువ్వు పరిగణలోకి తీసుకుని సరే ఇట్లా చేద్దామని నువ్వు చేస్తావు. అలా చేసినప్పుడు నీకు మేలు జరిగితే, మీకు లాభం వస్తే మంచిది అనుకుంటావు. కానీ కొన్ని సందర్భాల్లో పొరపాటున వారు చెప్పిన ఆలోచన ప్రకారం చేసినందుకు నీకు నష్టం జరిగిందనుకో, నీకు కీడు జరిగిందనుకో, వాళ్ళని ఆడిపోసుకుంటావు. వాళ్ళ ద్వారా ఈ నష్టం వచ్చింది, వాళ్ళు ఆలోచన ప్రకారం చేయబట్టే ఈ కష్టం నాకు వచ్చిందని వారిని ఆడిపోసుకుంటావు నీవు. అంటే కొందరి ఆలోచనలు మనకి లాభాన్ని కలుగు చేస్తే, కొందరి ఆలోచనలు నష్టాన్ని కలుగు చేశాయి. కొందరి ఆలోచనలు మేలు కలుగు చేస్తుంటే, కొందరి ఆలోచనలు కీడును కలుగు చేస్తున్నాయి. మనం ఎవరి దగ్గర ఆలోచన తీసుకోవాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకోకూడదో వాళ్ళ దగ్గర ఆలోచన తీసుకోకూడదు. ఎవరి దగ్గర ఆలోచన తీసుకోవాలో వాళ్ళ దగ్గర తీసుకోకపోవడం తప్పు. ఎవరి దగ్గర తీసుకోకూడదో వాళ్ళ దగ్గర తీసుకోవడం కూడా తప్పే. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఆలోచన ఎవరి దగ్గర తీసుకోవాలో వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అలా తీసుకోకపోతే తప్పు. ఎవరి దగ్గర తీసుకోకూడదో వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. అలా తీసుకుంటే కూడా తప్పే. తీసుకోవలసిన వాళ్ళ దగ్గర తీసుకోకుండా తీసుకోకూడని వారి దగ్గర తీసుకుంటే తప్పు. ఈరోజు ఎందరో జీవితాలు, ఎన్నో కుటుంబాలు, ఎందరో వ్యక్తులు ఎందుకు నాశనం అయిపోయారంటే ఆలోచన తీసుకోవలసిన వాళ్ళ దగ్గర తీసుకోకుండా తీసుకోకూడని వాళ్ళ దగ్గర తీసుకుని నష్టపోతున్నారు, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఎవరి దగ్గర తీసుకోవాలి ఆలోచన? నీకు ఆలోచన అవసరమైనప్పుడు నీకు ఆలోచన చెప్పేది ఎవరు? నీకు మంచిని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేసే ఆలోచనలు ఎవరు ఇస్తారు? ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే నువ్వు నష్టపోతావు? ఈ రాత్రికాల సమయంలో నేను ఎవరి ఆలోచనలు క్షేమకరమో, ఎవరి ఆలోచనలు హానికరమో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎవరి దగ్గర నుంచి ఆలోచన తీసుకుంటే మీకు మేలు కలుగుతుందో, ఎవరి దగ్గర నుంచి ఆలోచన తీసుకుంటే మీకు క్షేమం కలుగుతుందో, ఎవరి ఆలోచనలు మీకు, మీ కుటుంబానికి, మీ ఇంటిల్లపాదికి ఆశీర్వాదమో, ఎవరి దగ్గర నుంచి ఆలోచన తీసుకోవాలో ఒక ఇద్దరు పరిచయం చేస్తాను మీకు నేను. ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచన తీసుకోగలిగితే మీకు, మీ కుటుంబానికి క్షేమం. ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఆలోచన మీరు తీసుకోగలిగితే మీకు, మీ బిడ్డలకు ఆశీర్వాదం. ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకోగలిగితే మీరు, మీ కుటుంబాలు సంతోషంగా ఉంటారు. ఆ ఇద్దరు ఎవరో మీకు చూపిస్తాను. ఆ ఇద్దరు ఎవరో చూపించే ముందు ఒక్కడి దగ్గర మాత్రం ఆలోచన తీసుకోకూడదు. ఆలోచన తీసుకోకూడని వారి దగ్గర ఆలోచన తీసుకోకూడదు. ఎవడు ఈ ఒక్కడి దగ్గర నుంచి ఆలోచన తీసుకుంటే ఎంత హానికరమో, ఈ ఒక్కడి ఆలోచన మీకు, మీ కుటుంబానికి ఎంత నష్టమో, ఒక్కడి ఆలోచన జీవితాన్ని ఎంత అతలాకుతలం చేస్తుందో ఆ ఒక్కడి ఎవరు కూడా మీకు చెప్తాను. ఆ ఇద్దరి ఆలోచనలు మీకు క్షేమకరమైతే ఆ ఒక్కడి ఆలోచన మీకు హానికరం. ఈ ఒక్కడి ఆలోచన మీకు మేలుకరమైతే ఆ ఒక్కడి ఆలోచన మీకు అది కీడు. ఈ ఇద్దరి ఆలోచన మీకు లాభాన్ని కలుగు చేస్తుంటే ఆ ఒక్కడి ఆలోచన మీకు నష్టాన్ని కలుగు చేస్తుంది. ఈ రాత్రికాల సమయంలో నేను క్షేమకరమైన ఆలోచన కలుగు చేసేది ఆ ఇద్దరు ఎవరో, నష్టాన్ని కలుగు చేసేటువంటి ఆలోచన కలుగు చేసేది ఆ ఒక్కడి ఎవరో నేను ముందుగా మీకు 3 వాక్యాలు చూపించేస్తాను. 3 వాక్యాల ద్వారా నా వర్తమానం యొక్క ఫిగర్, ఆ స్ట్రక్చర్, ఒక ఫ్రేమ్ మీకు అర్థమైపోతుంది. ఆ ఇద్దరు ఎవరో, ఆ ఒక్కడి ఎవరో నేను చదివించిన తర్వాత అప్పుడు నేను వాక్య వివరణలోకి వెళతాను. ఆ ఇద్దరి ఆలోచనలు ఎంత క్షేమకరమో, ఆ ఒక్కడి ఆలోచన ఎంత హానికరమో మీకు వాక్యంలోని వివరిస్తాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను చాలా సామాన్యమైన భాషలోనే సామాన్యమైన వాక్యాన్ని అందిస్తున్నాను.
ఏదో లోతులకు వెళ్ళిపోయి నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా నేను అందరికీ అర్థమయ్యే భాషలోనే నేను సామాన్యంగా వాక్యాన్ని బోధిస్తున్నాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? క్షేమాన్ని కలుగు చేసే ఆలోచనలు చెప్పగలిగిన ఆ ఇద్దరు ఎవరు? హానిని కలుగు చేసే ఆలోచన చెప్పే ఆ ఒక్కడు ఎవరో రండి, ఆ ఇద్దరి గురించి ముందు చూపిస్తాను. చదువుదాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనం. చాలండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు అంటున్న మాట, దేవుడంట ఆలోచన చెప్పేవాడట. మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాను అంటున్నాడు ఆయన. దేవుణ్ణి ఎట్లా అర్థం చేసుకున్నాం మనం? మీలో చాలామంది దేవుణ్ణి పరలోకానికి పరిమితం చేసేసారు. మీలో చాలామంది దేవుణ్ణి అత్యున్నత సింహాసనానికి ఆసనుడిగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేస్తారు. కానీ దేవుడు అంటాడు తెలుసా, నేను ఎవరినో తెలుసా? నీ మీద దృష్టి ఉంచి నీతో పాటు తిరుగుతూ నీతో పాటు ఉంటూ, నీవు బెడ్రూమ్లో ఉంటే నీ ప్రక్కన ఉండి, హాల్లో ఉంటే నీ ప్రక్కన ఉండి, ప్రయాణాలలో ఉంటే నీ ప్రక్కన ఉండి, ఆలోచన అవసరమైనప్పుడు నీకు ఆలోచన చెప్పేవాడని. అందుకే దేవుడికి పెట్టబడిన పేర్లో ఒక పేరు ఆయన ఆలోచనకర్త. ఆలోచన అవసరమైనప్పుడు ఎవరికి మనకు ఆలోచన చెబుతారు? ఏ రోజున ప్రభు దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఒక ఆలోచన చెప్పే ఆలోచనకర్తగా మీరు తీసుకున్నారా? ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు, ప్రభువా ఈ విషయంలో ఏం చేయమంటారు, మీ ఆలోచన ఏంటి అని ప్రభు దగ్గర ఆలోచన అడగగలిగమంటారా? దేవుడు ఎవరో తెలుసా? ఆలోచన చెప్పేవాడు ఆయన. ఆయన ఆలోచన ఇచ్చేవాడు. నీకు ఆలోచన అవసరమైనప్పుడు, నీకు ఆలోచన కావాల్సి వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరకు రాగలిగితే ఆయన ఆలోచన చెప్పేవాడు. మొదటిది క్షేమకరమైన ఆలోచన చెప్పేది ఎవరంటే, మొదటిది దేవుడు. అది ఎలాగో మీకు వివరిస్తాను. రెండవది కూడా చూపించేస్తాను. చూడండి, మనకి క్షేమకరమైన ఆశీర్వాదకరమైన ఆలోచనలు మీరు వారి దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకోగలిగితే అది ఎంత క్షేమకరమో రెండో వ్యక్తిని గురించి మీకు చూపించేస్తాను. రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. మొదటి రాజులు 1వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకున్నటకై నేను నీకు ఆలోచన చెప్పేదను, వినుము. చాలండి. ఈ వాక్య భాగంలో ఎవరి మాట్లాడుతున్నారంటే, ప్రవక్త అయినటువంటి నాతాను, దైవజుడైన నాతాను బెత్షెబా దగ్గరికి వచ్చిన మాట, అమ్మా నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకున్నటకై నేను నీకు ఆలోచన చెప్పేదను, వినుము అన్నాడు. అంటే ఆలోచన ఎవరు చెప్తున్నారు ఇక్కడ? దైవజుడు చెబుతున్నాడు. దైవజుడైన నాతాను, ప్రవక్త అయిన నాతాను బెత్షెబా దగ్గరికి వచ్చి, అమ్మా నీకు ఒక ఆలోచన చెప్పాలి. ఇప్పుడు నేను ప్రస్తుతము నీ ప్రాణము నీ కుమారుడైన సొలొమోను ప్రాణము అది కాపాడుకోవాలి. అది పోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన చెప్తాను, వినండి అన్నాడు. రెండవది ఆలోచన చెప్పేది ఎవరంటే దైవజనుడు. ఓ ప్రక్కన దేవుడు ఆలోచన చెబుతుంటే మరో ప్రక్కన దైవజనుడు కూడా ఆలోచన చెప్పేవాడే. దేవుడు ఆలోచన చెప్పగలడు, రెండవది దైవ సేవకుడు కూడా ఆలోచన చెప్పగలిగిన వాడే. ఈ ఇద్దరి ఆలోచన మీరు తీసుకుంటే అది ఎంత క్షేమకరమో ఎంత ఆశీర్వాదకరమో మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు ఈ లోకంలో మనకి ఆలోచన చెప్పడానికి, మన వెంట ఉండి ఆలోచన ఇవ్వటానికి ఓ ప్రక్కన దేవుడు ఉన్నాడు, మరో ప్రక్కన మీ దైవ సేవకుడు కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆలోచన చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. వీళ్ళిద్దరి ఆలోచన ప్రకారం చేయగలిగితే ఎంత క్షేమకరమో ఎంత ఆశీర్వాదకరమో నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు ఇక ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు ఆ ఒక్కడి ఆలోచన తీసుకుంటే మీకు ప్రమాదం అని చెప్పాను, ఆ ఒక్కడి ఆలోచన మీకు హానికరం అని చెప్పాను. ఇంతకీ ఆ ఒక్కడి ఎవడు? చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 13:2. ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. చాలండి. ఎవరు పుట్టించారు ఇక్కడ ఆలోచన? అపవాది. అపవాది కూడా ఆలోచన పుట్టించేవాడే. ఓ ప్రక్కన దేవుడు, మరో ప్రక్కన దైవజుడు ఆలోచన పుట్టిస్తుంటే నేనేమన్నా తక్కువ తిన్నాను అన్నట్లుగా అపవాది కూడా ఆలోచనిస్తున్నాడు. అపవాది కూడా ఆలోచన చెప్పేవాడే. అపవాది ఆలోచన ఇది ఎంత హానికరమో ఎంత ప్రమాదకరమో
అపవాది ఆలోచన ప్రకారం చేసినటువంటి ఇస్కరియోతు యూదా తన జీవితంలో ఎంత నష్టపోయాడో, తన జీవితం ఎంత అతలకుతలమైందో, అపవాది ఆలోచన ప్రభావం ఎంతగా ఇస్కరియోతు యూదా జీవితాన్ని నాశనం చేసిందో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఆ ఇద్దరి ఆలోచనలు క్షేమకరమైతే ఈ ఒక్కడి ఆలోచన, అపవాది ఆలోచన, ఇది హానికరం. ఈరోజు ఎవరి ఆలోచన తీసుకోవాలో, ఎవరి ఆలోచన తీసుకోకూడదో ఈ వర్తమానం విన్న తర్వాత మీరు ఒక తీర్మానానికి రావాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను. ఇప్పటికే నా వర్తమానము మీకు ఒక ఫిగర్ వచ్చేసింది, ఒక ఫ్రేమ్లోకి వచ్చేసింది. అందరికీ మీకు ఈజీగా గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఎవరి ఆలోచన తీసుకోవాలి? దేవుని ఆలోచన. రెండవది దైవ సేవకుడి ఆలోచన. ఎవరి ఆలోచన తీసుకోకూడదు? అపవాది ఆలోచన. రండి వాక్యంలోకి వెళదాం. ఆ మొదట ఆ దేవుడు, దైవజనుడు ఇద్దరి ఆలోచనలు తీసుకోగలిగితే అది క్షేమకరం, అది ఆశీర్వాదకరం. వారిద్దరి ఆలోచన మీరు పరిగణలోకి తీసుకోగలిగితే, ఆ ఇద్దరి ఆలోచన మీరు స్వీకరించగలిగితే అది ఎంత దీవునికరం మనం అర్థం చేసుకోవాలి. నా దేవుడు మొదటిగా ఆలోచన చెప్పేవాడు. ఆయన అంటాడు కదా, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటే, దృష్టి ఉంచాడంటే అర్థం ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, ఈ సమయంలో నీకేం అవసరమో, ఈ సమయంలో నీకు ఏ సలహా కావాలో నా దేవుడు దృష్టి ఉంచి నిన్ను చూస్తున్నప్పుడు నీకు ఏ ఆలోచన అవసరమో, ఏ ఆలోచన కావాలో ఆ ఆలోచన నా దేవుడు చెప్తానంటున్నాడు. మన మీద దృష్టి ఉంచి ఆయన కనిపెడుతున్నాడు. ఒకవేళ ఆలోచన అడిగితే ఆలోచన చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నా దేవుడు ఆలోచనకర్తగా మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. ఆయన మనకు సమీపంగానే ఉన్నాడండి. దేవుణ్ణి మీరు ఎక్కడో దూరం పెట్టేసి ఎక్కడెక్కడో అత్యున్నత సింహాసనం మీద ఆస్తుడిగా చూస్తే ఈ దేవుడు మనకు అర్థం కాడు. మన దేవుడు ఎవరో తెలుసా? ఆలోచనకర్తగా మన మధ్యలో ఉండి మన చుట్టూ మనతో సంచరించే దేవుడు ఆయన. ఆయన ఆలోచన చెప్పగలిగిన వాడు. నీకు ఏ సందర్భంలో ఏ ఆలోచన చెప్పాలో, ఏ ఆలోచన నీకు అవసరమో ఆయన ఆలోచన ఇవ్వగలిగిన వాడు. ఏ రోజున ప్రభు దగ్గరికి వచ్చామా? ఏ రోజున మీరు ప్రభుని అడిగారా, అయ్యా నా బిడ్డల చదువు విషయంలో, వారి వివాహాల విషయంలో, ఈ స్థలము, ఈ పొలము, ఈ ఇల్లు, లేక ఏదైనా కానివ్వండి, ప్రభు దగ్గరికి వచ్చి ఆలోచన అడిగారా? ప్రభు మీ చిత్తం ఏంటని ప్రభు యొక్క ఆలోచన తీసుకోగలిగారా? ఈరోజు మనము అందరి ఆలోచనలు తీసుకుంటాం, అందరి ఆలోచన కోసం వెనకబడతాం. ఇంకా ముదిరిన వాళ్ళు ఎవరితో నాకు అవసరం లేదులే అనుకుని తనకు తానే ఆలోచన చేసేసి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు లేరంటారా? అరే నా దేవుడు ఎవరో తెలుసా? ఆలోచన చెప్పేవాడు ఆయన. ఆయన కనుక ఆలోచన చెప్పితే, ఆయనే కనుక ఆలోచనకి ఇవ్వగలిగితే ఆ ఆలోచన ఎట్లా ఉంటుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 5వ వచనములో ఆయన ఆలోచన గురించి ఇట్లా రాయబడి ఉంది. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరమైనవి అని వాక్యం సెలవిస్తుంది. నా దేవుని ఆలోచనలు ఎలాంటివంటే అతి గంభీరమైనవి. నా దేవుడే కనుక నీకు ఆలోచన చెప్పితే, నువ్వే కనుక దేవుని దగ్గరకు వచ్చి ఆలోచన తీసుకోగలిగితే నా దేవుడిచ్చే ఆలోచన అతి గంభీరమైనది. అతి గంభీరమైన పదం ఇంగ్లీష్ బైబిల్లో ఏమని తర్జుమా చేశారంటే, దై థాట్స్ ఆర్ డీప్. అవి లోతుగా ఉంటాయట. నా దేవుని యొక్క ఆలోచనలు లోతుగా ఉంటాయట. ఒక వ్యాఖ్యానకర్త రాస్తాడు కదా, దై థాట్స్ ఆర్ గ్రాండ్. అవి ఘనముగా ఉంటాయని రాస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, ఇంత గంభీరమైన ఆలోచన చెప్పేటువంటి దేవుని దగ్గరకు వచ్చి ఏ రోజున ఆలోచన అడిగామా? ఇంత గ్రాండ్గా ఉండే ఆలోచన ఇవ్వగలిగినటువంటి దేవుని దగ్గరకు వచ్చి ఆలోచన తీసుకున్నామా? ఎంతసేపు మనము అన్ని విషయాలలో గ్రాండ్గా ఉండాలని ఆశపడతామే, అన్ని గొప్పగా ఉండాలని ఆశపడతామే. ఇంత ఘనముగా గొప్పగా నిన్ను తీర్చిదిద్దగలిగినటువంటి ఆలోచన చెప్పే దేవుని దగ్గరకు వచ్చి ఆలోచన తీసుకున్నారా మీరు? అరే నా దేవుని ఆలోచన ఘనమైంది కదా, నా దేవుని ఆలోచన గంభీరమైంది కదా, నా దేవుని ఆలోచన లోతైంది కదా. ఏ రోజున తీసుకోగలిగారా? ఆ రోజు హాగరు ఇంట్లో నుంచి పారిపోయి వస్తూ ఉంది. యజమానురాలు పెట్టే టార్చర్ భరించలేక ఇంట్లోంచి పారిపోయి వచ్చేసి అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోయింది. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎటు వెళ్ళాలి? అరణ్య రోదరుగా మారిపోయింది. చూస్తే గర్భంలో శిశువు ఉన్నాడు. ముందుకు వెళ్ళాలో తెలియదు, వెనక్కి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు నాన్న వాళ్ళు ఎవరున్నారు? హక్కులు చేర్చుకునే వాళ్ళు ఎవరున్నారు? ఒంటరిగా అరణ్యంలో హాగరు నిలబడిపోయింది. ఇప్పుడు ఆలోచన చేస్తుంది. ఎన్ని ఆలోచన వస్తాయండి హాగర్కి? గర్భంలో ఎవరున్నారు? ఏ శిశువు ఉన్నాడు? ఇష్మాయేలు. గర్భంలో శిశువుని పెట్టుకుని గర్భవతిగా అరణ్యంలో ఒంటరిగా మిగిలిపోయి ఏం చెయ్యాలి ఇప్పుడు?
ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఏంటో పరిస్థితి ఏంటి? అగమ్య గోచరం అయిపోయింది, అరణ్య రోదనగా మిగిలిపోయింది. నాన్నవారు లేరు, పారిపోయి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏం చెయ్యాలి? ఆలోచనతోటి సతమతమవుతున్న సమయంలో, ఒంటరిగా అరణ్యంలో రోధిస్తున్నటువంటి మర్ర పెడుతున్న సమయంలో ఆలోచనకర్త అయిన దేవుడు ప్రత్యక్షమయ్యాడు. కొట్టని చప్పట్లు ఒకసారి. ఆలోచనకర్త అయిన దేవుడు ప్రత్యక్షమై, హాగరు, హాగరు, నీ బుర్ర పగిలిపోతుంది కదా ఆలోచనతోటి. ఏం చెయ్యాలో తెలియట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఏంటి నేను మంచి చేశాను, తప్పు చేశాను, ఇప్పుడు ఏంటి, నన్ను ఎవరు చేర్చుకుంటారు, ఎక్కడికి వెళ్ళాలి అని నీ బుర్ర పగిలిపోతుంది ఆలోచనలతోటి. ఎటు వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు సహాయం చేస్తారు, ఎవరు చేర్చుకుంటారు, అసలే గర్భవతిని, రేపు బిడ్డ పుడితే ఏం చెయ్యాలి, ఈ బిడ్డ పుట్టిన తర్వాత మమ్మీ డాడీ ఎవరంటే ఏం చెప్పాలి, అరే ఎన్ని ఆలోచనలండి. ఆలోచనతో బుర్ర రగిలిపోతుంది, పగిలిపోతుంది. ఆ సమయంలో ఆలోచనకర్త అయిన దేవుడు ప్రత్యక్షమైన మాట తెలుసా? హాగరు, గో బ్యాక్, వెనకకి వెళ్ళిపో, నీ యజమానురాల దగ్గర అణిగి ఉండు. ఇది ఎవరు ఆలోచన? పారిపోతున్న హాగర్కి ఎవరు ఆలోచన వచ్చింది? దేవుని ఆలోచన. నా దేవుని ఆలోచన ప్రత్యక్షమై ఆలోచన చేస్తున్న సమయంలో నా దేవుడు ఇచ్చిన ఆలోచన తెలుసా? హాగరు వెళ్ళు, పారిపోతున్నది ఎక్కడికి వెళతావు? నీ గురించిన ఆలోచనలు నాకు అతి గంభీరంగా ఉన్నాయి, నా ఆలోచన ప్రకారం నువ్వు చేయి. హాగర్ విషయంలో దేవుడికి ఉన్న ఆలోచన ఏంటి తెలుసా? ఎవరు పుట్టారు హాగర్కి? ఇష్మాయేలు. ఇష్మాయేల్ సంతతి ఎవరు? మనం చెప్పినట్టు అరబ్బులు. ఏమండి, అరబ్ దేశాలు ఉన్నాయి కదా, మీరు ఒకసారి అరబ్ దేశాలు చూడండి, అవి ఎంతగా దీవించబడ్డాయి. ఈరోజు మన వాళ్ళు ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పనులు చేసుకుని బతుకుతున్నారు, జీతాలు తెచ్చుకుంటున్నారు. అరబ్ దేశాలు ఎంతగా దీవించబడ్డాయి అండి, ఎంతగా ఆశ్రయించబడ్డాయి. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి హాగర్ని తీసుకొచ్చి ఇట్రా అని హాగర్ని తీసుకుని చేపట్టుకుని అలా కువైట్ తీసుకెళ్తారు. మేము అందరూ వెళ్తాం ఇతర దేశాలు. అవన్నీ చూస్తున్నప్పుడు అబ్బో మామూలుగా ఉండే దేశాలు. హాగర్ని ఎట్లా ఫ్లైట్ మీద తీసుకెళ్ళి కువైట్ తీసుకువెళ్ళి, కువైట్లో ఒక అద్భుతమైన మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం అంతా చూపించేసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ బెహ్రెయిన్ తీసుకొస్తాను. అబ్బా బెహ్రెయిన్లో సూపర్, ఇక ఎంత బాగుంటుందో, బెహ్రెయిన్ అంతా తిప్పేస్తాను. అవన్నీ ఆయిల్ బావులే. ఇక అక్కడి నుంచి నేను మళ్ళీ తీసుకుని అక్కడి నుంచి ఖత్తర్ తీసుకొస్తాను. ఖత్తర్ అంతా తీసి తిప్పేస్తాను. ఇప్పుడు ఇంకా బాగుంది, ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్కి ఇంకా ఖత్తర్ చాలా బాగుంది, అబ్బో సుందరంగా అందంగా కనబడుతుంది. ఇక ఖత్తర్ నుంచి అటు అలా తీసుకెళ్ళి మస్కట్ తీసుకెళ్తాను, మస్కట్ చూపించేస్తాను. మళ్ళీ ఓమన్ తీసుకువెళ్తాను, అలా తీసుకెళ్ళిపోయి ఇటు అబుదాబి తీసుకొస్తాను, అలా తీసుకొచ్చి మళ్ళీ షార్జా తీసుకువెళ్తాను. ఇక ఆఖరిగా దుబాయ్ తీసుకొచ్చి, దుబాయ్లో అత్యంత ఎత్తైన భవంతి, 164 అంతస్తుల ఎత్తైన భవంతి ఒకటి, బూర్జ్ ఖలీఫా ఒక బిల్డింగ్ ఉంటుంది, అక్కడ తీసుకువెళ్ళి 164 అంతస్తులు నిలబెట్టి, హాగరు చూసావా ఇవన్నీ, వీళ్ళందరూ ఎవరు అనుకున్నావు, వీళ్ళు ఎవరు అన్నీ చూసిన తర్వాత హాగర్తో అంటాను, ఏం మాట్లాడు అంటాను. అప్పుడు హాగర్ ఏమంటే తెలుసా? అయ్యా నా ఎడల, నా సంతానం ఎడల నా దేవుడికి ఉన్న ఆలోచనలు ఇంత గంభీరమైనవా? అప్పుడు నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్ళి అణిగి ఉండమన్నప్పుడు, తిరిగి వెళ్ళిపోమన్నప్పుడు నీ ఆలోచనకు అర్థం కాలేదు. అయ్యా నా బిడ్డల ఎడల, నా సంతానం ఎడల తరతరాలుగా ఇంతగా దీవించావా? నీ ఆలోచనలు నా ఎడల ఇంత గంభీరంగా ఉన్నాయా? అరే ఈరోజు ప్రపంచమంతా కూడా గల్ఫ్ దేశాల చేతుల్లో ఉందండి, అరబ్ దేశాల చేతుల్లో ఉన్నాయి. ఈరోజు ప్రపంచానికి కావాల్సిన డీజిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఎంత లభిస్తున్నాయంటే ఎంతగా దీవించబడ్డారో చూడండి. నా దేవుని ఆలోచన మనం చేయగలిగితే అది కూడా మన జీవితంలో అతి గంభీరంగా మార్చబడుతుంది. స్తోత్రం చెల్లించే ఒకసారి, అది మన జీవితంలో అతి గంభీరంగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, ఒకసారి దేవుణ్ణి అడగండి, అయ్యా గంభీరమైన నా భవిష్యత్తుకి, నా తరతరములకి, నా సంతానానికి ఒక గంభీరముగా, ఒక లోతైన భావం కలిగి ఉండటానికి కావలసిన నీ ఆలోచనలు దయచేయమడగండి. ఒకసారి మనం ఎందుకో దేవుని దగ్గరికి రాము, ఎందుకో దేవుని అడగం, మన సొంత ఆలోచనలే, అంతా మన సొంత నిర్ణయాలే. ఉదయం ఆలోచన చేస్తాం, సాయంత్రం జరిగిపోవాలి, సాయంకాలం ఆలోచన చేస్తే తెల్లారికి అయిపోవాలి. అది ఇంకా కనీసం దేవుని అడగం. అసలు ఈ ఆలోచన మంచిదా కాదా, ఈ విషయం మంచిదా కాదా అని ప్రభు దగ్గర అడుగుతామా? ఇప్పటికే సొంత ఆలోచనలతో నష్టపోయారేమో. దేవుని వాక్యంతో మాట్లాడుతుంది, దేవుని ఆలోచన తీసుకోండి. మధ్య ఎవరో పాట రాశారు, ఆ పాటలో చరణం నన్ను బాగా ఆకర్షించింది. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనయే నాకు లాభమాయెను. ఆలోచనకర్త
నీ ఆలోచనయే. పాడండి వచ్చిన వాళ్ళు. ఆలోచనకర్త ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. చాలండి. సొంత ఆలోచనతో నష్టపోయారు మీరు, సొంత ఆలోచనలతోటి కోల్పోయారేమో. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. అతి గంభీరమైన ఆలోచన చెప్పగలిగిన దేవుని ఆలోచన తీసుకోండి. దేవుని ఆలోచన ఎందుకు తీసుకోవాలంటే, మొదటిది అతి గంభీరమైనది. రెండవది, దేవుని ఆలోచన గురించి బైబిల్ గ్రంథంలో ఈ మాట ఇట్లా రాయబడి ఉంది. 33వ అధ్యాయము 11వ వచనం కీర్తన గ్రంథంలో ఈ మాట ఇట్లా రాయబడి ఉంది. యెహోవా ఆలోచనలు సదాకాలం నిలుచును. చాలండి. దేవుని ఆలోచనలు ఎంతకాలం ఉంటాయి? ఎంతకాలం ఉంటాయి? దేవుడే గారికి ఆలోచన చెప్పితే, నా దేవుడే గారికి మనకు ఆలోచన ఇస్తే అది సదాకాలం నిలుచును. మన ఆలోచన ఎంతకాలం ఉంటాయండి? మన ఆలోచన రాత్రి ఒక ఆలోచన, పొద్దురికి మళ్ళీ ప్లాన్ మారిపోద్ది, మళ్ళీ సాయంత్రం ఒక ఆలోచన, మళ్ళీ ప్లాన్ మారిపోద్ది. స్థిరంగా ఉంటాయి మన ఆలోచనలు? ఏ ఒక్క ఆలోచన మనకు స్థిరంగా రాదండి. కానీ నా దేవుని దగ్గరకు రాగలిగితే, నా దేవుడే గారికి నీకు ఆలోచన ఇవ్వగలిగితే అది సదాకాలం నిలుస్తుంది. తాత్కాలికమైన ఆలోచనలు ఇవ్వడు, ఏదో కొద్ది కాలం ఉండేటువంటి ఉపశమనం కలిగించే ఆలోచనలు ఇవ్వడు, ప్రస్తుత కాలాన్ని గట్టెక్కించే ఆలోచనలు ఇవ్వడు, ప్రస్తుతం నీకు ఏదో సహకారిగా ఉండే ఆలోచనలు ఇవ్వడు. నా దేవుడే గారికి ఆలోచన చెప్పితే అది సదాకాలం నిలుస్తుంది. నా దేవుడే గారికి ఆలోచన ఇవ్వగలిగితే అది నిత్యము ఉంటుంది, అది తరతరాలకు దీవెనకరంగా ఉంటుందండి. మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు, మరియతో ప్రదానం చేయబడింది. ఇక వివాహము కాలేదు, వాళ్ళిద్దరి మధ్యలో శారీరక సంబంధము లేదు. అలాంటి యోసేపు వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది. మరియమ్మ ఒక మెసేజ్ పెట్టింది. ఏమనంటే, డియర్ జోసఫ్, ఐ యామ్ ప్రెగ్నెంట్. ఏమని పెట్టిందండి? డియర్ జోసఫ్, నేను గర్భవతిని. చూసుకుని ఎలా ఉంటుందండి? ఇప్పుడు ఎలా ఉంటుంది? ఏం చెయ్యాలి ఇప్పుడు? అరే, ఆమెతో నాకు ప్రదానం మాత్రమే అయింది, వివాహం కాలేదు, నాకు తనకి నాకు శారీరక సంబంధం లేదు. అలాంటి మరియ గర్భవతట. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? అబ్బబ్బబ్బ, తల పగిలిపోతుంది కదా మగళ్ళకండి. ఇంకా పిచ్చోళ్ళు అయిపోతారు కదా. తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు, పడుకోబుద్ధి కాదు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, ఇటు తిరిగితే ఏం చేయాలి ఇప్పుడు? అసలు నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటే నన్ను ధైర్యపరుస్తారు? ఎవరు చెప్పుకుంటే ఏ ఆలోచనిస్తారు? ఇప్పుడు నాకు ఏం చెయ్యాలి? వాక్యంలో పడిన మాట ఏంటంటే, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఏం చేస్తాడండి? ఆలోచిస్తున్నాడు. బుర్ర పగిలిపోతుంది. ఇక ఏం చేయాలో అర్థం కావట్లేదు, తినబుద్ధి కావట్లా, ఏం చేయాలో పరిస్థితుల్లో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి ప్రభువా? ఎవరిని అడగాలి ఇప్పుడు? మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాడు అనుకో, అమ్మ ఏం చేయమంటావు? ఇలా ఆవిడ నీకు రాబోయే కోడలు గర్భవతట అని అనగానే ఆవిడ ఏమంటుంది? ఎరా బుద్ధి లేదా? ఇంకా మరి అమ్మకాని అందమైన వాళ్ళు ఎవరు దొరకనుకున్నావు మన ఊర్లో? బోళ్ళు మందిని వదిలేయి, గ్రామస్తులు ఏమంటారు? లేకపోతే బంధువులు ఏమంటారు? ఎవరైనా చేర్చుకొనిస్తారా? ఎవరైనా వాళ్ళతో కలనిస్తారా? ఇద్దరిని ఏకం చేస్తారా? ఇప్పుడు ఎవరు ఆలోచన తీసుకోవాలి? ఆలోచనలతో నలిగిపోతున్నటువంటి యోసేపు దగ్గరికి ఆలోచనకర్త దేవుడు ప్రత్యక్షమయ్యాడండి. యోసేపు ఆలోచిస్తున్నావు కదా, ఇదిగో విను, నా ఆలోచన చెప్తాను విను. నా ఆలోచన ఏంటంటే, నువ్వు ఆమెను చేర్చుకున్నకు భయపడక ఆమెను చేర్చుకో. ఇది ఎవరి ఆలోచన అండి? మనుషుల ఆలోచనలు కలనిస్తారా? మనుషుల ఆలోచనలు ఒకటి చేస్తారా? ఇలాంటి క్లిష్టమైన సమయాలలో యోసేపు దేవుని ఆలోచన తీసుకున్నాడండి. కుటుంబ వ్యవహారాలలో, భార్య భర్తల బంధాలలో, కుటుంబ స్థితిగతుల్లో నువ్వు ఎవరు ఆలోచన తీసుకోవాలి? ఎవరి ఆలోచన ఈ కుటుంబాన్ని కడుతుంది? ఎవరి ఆలోచన మిమ్మల్ని ఐక్యపరుస్తుంది? ఎవరి ఆలోచన మిమ్మల్ని ఒకటి చేస్తుంది? దూరంగా ఒంటరిగా బ్రతుకులను ఐక్యపరచగలిగే దేవుని ఆలోచన. ఈరోజు భార్య భర్తలుగా ఉన్న వాళ్ళు ఈ ఆలోచన తీసుకోవాలి, దేవుని ఆలోచన తీసుకోవాలి. నాకు తెలిసి ఒక తమ్ముడు ఉన్నాడు. అన్న, మొన్న కోర్టులో విడాకులు కేసు వేసామని అన్నాడు. ఏమైందిరా అన్నాను. ఏం మాట ఏంటన్నా? మా ఇద్దరికి కుదరట్లేదు అన్నాడు. ఏమైందిరా అన్నాను. అన్న, మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు, చూసారా మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళ వల్ల మేమంతా ఇలాగ అయిపోయి ఉన్నాం. మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. మరి అలాంటప్పుడు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదండి రా, వాళ్ళ ఎందుకురా అంటే, లేదన్నా ఇంకా నూరు పోసేశారు, ఇంకా ఆవిడకి, ఇంకా అమ్మాయికి నూరు పోసేశారు, ఇక కలవటం అనేది జరగదు.
మధ్యలో ఉన్నవాళ్ళు ఇలా చేస్తారు, మధ్యలో ఉండే ఆలోచనలు ఇలాగుంటాయి. అందుకే అంటారు, మీకు డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు, ఒకరంటే ఒకరికి విభేదాలు వచ్చినప్పుడు, ఇలా కుటుంబంలో ఇలాంటి విభేదాలు తారస్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుషుల ఆలోచన కాదు. మనుషుల జోలికి వెళ్ళకండి, మనుషులకు చెప్పకండి, మనుషుల ఆలోచన తీసుకోకండి. వారి ఆలోచన మిమ్మల్ని ఇంకనూ దూరం చేస్తుంది, మీకు ఇంకనూ గాయము చేస్తుంది, మిమ్మల్ని ఇంకా దగ్గర ఉండే మీ బంధాన్ని అది దూరపరుస్తుంది. అలాంటి సమయంలో దేవుని ఆలోచన తీసుకోవాలండి. నా దేవుని ఆలోచన కడుతుంది, ఐక్యం చేస్తుంది. ఇప్పుడు యోసేపు ఎవరు ఆలోచన తీసుకున్నాడండి? ఎవరు ఆలోచన? దేవుని ఆలోచన. చేర్చుకున్నాడా లేదా? నేను ఆ సన్నివేశాన్ని ఇలా ఊహించుకుంటాను ఒక్కొక్కసారి. యోసేపే కనుక ఇప్పుడు ఉండుంటే, యోసేపుని తీసుకొచ్చి ఇట్రా అని చెప్పి అలా కూర్చోబెట్టి అదర్ కుర్చీలో ఆ క్రిస్మస్ రోజున క్రీస్తు పుట్టిక నాటికి వేస్తాను. క్రీస్తు పుట్టిక నాటికలో మరియం ప్రక్కన ఎవరుంటారు? చెప్పండి, ఎవరుంటారు? యోసేపు. ఇప్పుడు యోసేపు చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు? క్రీస్తు పుట్టిక నాటికని చూస్తున్నాడు. ఆ క్రీస్తు పుట్టిక నాటికలో యోసేపులాగా నిలబడి, యోసేపులాగా మాట్లాడి, యోసేపులాగా డైలాగులు వేస్తుంటే, యోసేపులాగా వస్తుందని ఉంటుంటే, ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు ఎవరు చూసుకుంటారు? అసలు యోసేపు చూసుకుంటాడు. యోసేపు చూసిన తర్వాత క్రీస్తు పుట్టిక నాటికైన తర్వాత ఇట్రా వేదిక అని చెప్పి యోసేపుకి నిలబెట్టి మైకిస్తే ఏం మాట్లాడితే తెలుసా? అయ్యా నా దేవుడికి నా ఎడలు నా ఆలోచనలు ఇంత సదాకాలం వచ్చాయా, ఇంత సదాకాలం నిలిచాయా? అరే 2025 సంవత్సరాల క్రితము ఎక్కడ ఉన్న నన్ను నేటికి మీ మధ్యలో జ్ఞాపకం చేసుకుంటున్నారా? నేటికి నా గురించి మాట్లాడుకుంటున్నారా? నేటికి నా గురించి ప్రసంగం చేస్తున్నారా? నేటికి నేను యవనస్తులకి ఒక ఐకన్గా ఉన్నానా? ఒక మాదిరికరంగా ఉన్నానా? నేను ఇంతగా దీవించబడటానికి, యోసేపుగా మీ మధ్యలో ఇంకనూ బ్రతికి ఉండడానికి ఆ రోజు నేను తీసుకున్నటువంటి నా దేవుని ఆలోచన. ఆ రోజే కనుక యోసేపు దేవుని ఆలోచన తీసుకోకపోతే మనం జ్ఞాపకం చేసుకుంటామా? ప్రసంగాలు ఉంటాయా? యవనస్తుడికి మాదిరికరంగా ఉన్నట్టు ఉంటుందా? ఎన్ని ఆలోచనలు వస్తా ఆ సమయంలో యోసేపుకి. అనుకుంటాడు యోసేపు, అరే నేను నీతిమంతుడిగా బ్రతికానే, నేను పుట్టినది మొదలుకొని ఎంతవరకు నీతిమంతుడిగా ఉన్నానే, అలాంటి నాకే ఈ కష్టం వచ్చిందా అని ఎంత ఆలోచన చేశాడో. ఎంత తెలివైన వాడంటే ఎవరి ఆలోచన తీసుకోవాలో వాళ్ళ ఆలోచన తీసుకున్నాడు. అలా దేవుని ఆలోచన తీసుకున్నాడు కాబట్టి ఎప్పటికీ మన మధ్యలో యోసేపు బ్రతికే ఉన్నాడు, నేటికి మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు. 2025 సంవత్సరాలు అవుతున్నా నేను చెప్పనా, ఇంకొక 2025 సంవత్సరాల తర్వాత కూడా యోసేపు బ్రతికే ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆలోచన సదాకాలము నిలబడుతుంది, మనల్ని నిలుస్తుంది. నీ తరములు, నీ బిడ్డలు, నీ కుటుంబము, రాబోతున్న తరాలు దీవెనకరంగా ఉండాలంటే ఎవరు ఆలోచన తీసుకోవాలి? దేవుని ఆలోచన తీసుకోవాలి. ఆలోచన అవసరమైనప్పుడు దేవుని అడగండి, సొంత ఆలోచనకు వెళ్ళకండి. దేవుడి యొక్క చిత్తం ఏంటో, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో, ఆయన యొక్క ఆలోచన ఏంటో మీరు తీసుకోగలిగితే నా దేవుడిచ్చే ఆలోచన అతి గంభీరంగా ఉంటుందండి. రెండవది సదాకాలం ఉంటుంది. రైట్, మనం ఎవరి దగ్గర నుంచి ఆలోచన తీసుకోవాలంటే మొదటి దేవుని దగ్గర నుంచి. రెండవది ఎవరి దగ్గర తీసుకోవాలి మనము? చదవండి, రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. చాలండి, ఈ వాక్యం మీరు శ్రద్ధగా వినాలి. ఆ రోజు దైవజనుడైనటువంటి నాతాను, ప్రవక్త అయిన నాతాను బెత్షెబా దగ్గరికి వచ్చి, అమ్మా నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకున్నటకై నేను నీకు ఆలోచన చెప్పేదని వినుము. ఈ బాబు ఎవరు బాబు తిరుగుతున్నాడు? కూర్చోను, ఇంకోసారి లేస్తే మొత్తం ఊరుకోను నేను. దేవుని సందని తెలీదా? నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకున్నటకై నేను నీకు ఆలోచన చెప్పేదను వినుము. జాగ్రత్తగా వినండి. సందర్భం ఏంటంటే, నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణం అంటే ఇద్దరు ప్రాణం ఏదో పోతుంది. ఏం జరిగిపోతుంది ఇక్కడ? నేను మీకు అంతటి ఒక చిన్న కథగా చెప్పేస్తాను, షార్ట్కట్లో మీరు వినండి. దావీదు బహువృద్ధుడైపోయాడు. రాజ్య పరిపాలన చేయలేనంత వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఇక చెప్పాలంటే కాటికి కాళ్ళు చెప్పేశాడు. ఇక పరిపాలన చేయలేక ఇక తన పితరుల యొద్దకు వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. ఇక మరణిస్తాడు. మరి దావీదు చనిపోతే దావీదు తర్వాత రాజు ఎవరు? వాస్తవానికి దావీదు తర్వాత రాజు ఎవరు అవ్వాలంటే, దావీదుకు బెత్షెబాకు పుట్టిన కుమారుడైనటువంటి సొలొమోను రాజు అవ్వాలి. ఇది
క్రమం. ఎవరు రాజు అవ్వాలి? దావీదుకు బెత్షెబకు పుట్టిన కుమారుడైనటువంటి సొలొమోను. సొలొమోను రాజు అవుతున్నాడు అని అందరికీ తెలుసు. ఇక దావీదు చనిపోతాడు, సొలొమోను రాజు అయిపోతాడు. కానీ ఉన్నట్టుండి దావీదు దగ్గర ఉన్నటువంటి వారిలో హగ్గీదు కుమారుడైన అదోని అనేవాడు తాను రాజైపోవాలని ఆకాంక్ష కలిగి తను ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి కుట్రలు కుతంత్రాలు పలుతున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళి నేను రాజునైపోతున్నాను, దావీదు నన్ను రాజుగా నియమించేశాడు, ఇక నేనే దావీదు తర్వాత రాజు అని చెప్పుకుని అందరితోటి ఒక మంత్రాంగం చేస్తూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక జనసంఖ్యను ఏర్పాటు చేసుకున్నాడు. వెనకాల తెర వెనుక రాజకీయాలు చేస్తూ కుట్రలు కుతంత్రాలు పన్నుతూ రెడీగా ఉన్నాడు. ఎప్పుడు దావీదు చనిపోతే రాజు అయిపోదామా అని. ఇంకోటి ఏమన్నాడు తెలుసా? నేను రాజు అయితే గనక ముందు బెత్షెబని చంపేస్తాను, తర్వాత సొలొమోన్ని చంపేస్తాను. వీళ్ళిద్దరిని చంపేస్తే ఇక్కడికి నాకు ఎవరు అడ్డు ఉండదు అనుకుని హగ్గీదు కుమారుడైన అదోని అనేవాడు ఈ కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అందరి మధ్యలో అందరికీ చెప్పేసుకున్నాడు, నేనే రాజు అని. దావీదు తర్వాత భక్తునికి ఈ మాట ఆ నోట ఈ నోట దైవజనుడి నోట పడింది. దైవజనుడి దగ్గరికి వచ్చేసింది. దైవజనుడి నాతాను ఈ మాట విన్నాడు. ఈ మాట విని, అరే ఎవరు రాజు అవ్వాలి? దావీదు చనిపోతే రాజు ఎవరు అవ్వాలి? సొలొమోను రాజు అవ్వాలి కదా. మరి వీడేంటి నేను రాజు అని చెప్పుకున్నాడు? ఈ హగ్గీదు కుమారుడైన అదోని అనేవాడు వీడు రాజు అయితే ఎట్లా కుదురుతుంది? పైకి వీడు రాజు అయ్యి బెత్షెబని చంపేస్తాడా, సొలొమోను చంపేస్తాడా? ఏంటి అసలు ఇది? వెంటనే కంగారు పడినటువంటి దైవజనుడైనటువంటి నాతాను నేరుగా బెత్షెబ దగ్గరికి వచ్చాడు. బెత్షెబ దగ్గరికి వచ్చామా, బయట జరుగుతున్న విషయం నీకు తెలుసా? నాకు తెలియదే గారు. తెలీదా? ఇదిగో దావీదు దగ్గర ఉంటాడే హగ్గీదు కుమారుడైన అదోని అనేవాడు తాను రాజు అయిపోవాలని వెనుకల ఒక కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఒక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు వాడు రాజు అయ్యి నిన్ను చంపేస్తాడట. వాడు రాజు అయితే నీ కుమారుని చంపేస్తాడట. ఇది ఎలాగా? నీ కుమారుడైనటువంటి సొలొమోను రాజు అవ్వాలి కదా. వాడు సొలొమోను అవనివ్వకుండా వాడు రాజు అయ్యి సొలొమోను చంపేస్తాడట. ఇలా వదిలేస్తే ప్రమాదమా? ఈ సమయంలో నేను నీకు నీ ప్రాణాన్ని, నీ కుమారుడైన సొలొమోను ప్రాణాన్ని రక్షించడానికి నేను ఒక ఆలోచన చెప్తాను, వింటావా అన్నాడు. అయ్యా వింటానయ్యా, చెప్పండి అయ్యా, నేను రాజుకు భార్యనే, కానీ మీరు దైవ సేవకులు, మీరు చెప్పే ఆలోచన వింటాను. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో వెనుకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ హగ్గీదు కుమారుడైన అదోనియా నన్ను నా కుమారుని చంపేస్తానంటే ఈ సమయంలో మేము ఆలోచన వినకుండా ఉంటామా? మీరేం చెప్తారు చెప్పండి అని బెత్షెబ అడిగింది. అప్పుడు దైవజనుడైన నాతాను బెత్షెబను కూర్చోబెట్టుకుని, అమ్మా నాకు ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన ప్రకారం చేస్తావా? చేస్తాను. ఏం చేస్తావంటే నువ్వు నేరుగా దావీదు పడక గదిలోకి వెళ్ళు, పడుకున్న దావీదుకి వందనాలు చెప్పు. ఆయన అడుగుతాడు, ఏంటమ్మా ఇట్లా వచ్చావని. అయ్యా ఏమీ లేదు, ఒక విషయం మీకు చెప్పడానికి వచ్చాను. ఏంటమ్మా విషయము? ఏమీ లేదయ్యా, మీరు మీ పితల యొద్దకు చేర్చబడుతున్నారు. మంచి మాట అంటాడు. మీరు చనిపోతే కనుక మీ తర్వాత ఎవరు రాజు అవ్వాలి? మీకు నాకు పుట్టిన కుమారుడైన సొలొమోను రాజు అవ్వాలి. కానీ వాడు అవ్వకుండా హగ్గీదు కుమారుడు ఉన్నాడు మీ దగ్గర పనిచేస్తాడే హగ్గీదు, వాడికి కుమారుడైన అదోని అనేవాడు మమ్మల్ని చంపేసి వాడు రాజ్యంలో పరిపాలన చేయడానికి రాజు అయిపోవడానికి పన్నాగలు పన్నుతున్నాడయ్యా. మరి ఈ సందర్భంలో మీరు ఇలా వదిలేస్తే రేపటి రోజు వాడు నన్ను నా కుమారుని చంపేస్తాడు. కాబట్టి మీరు బ్రతికుండగానే మీ నోటితో ఒక మాట చెప్పండి, నా తర్వాత రాజు సొలొమోనే. మీరు వెంటనే యాజకులు పిలిపించి ఆ కొమ్ములో తైలము పోసి వెంటనే పట్టాభిషేకం చేపించేయండి. ఇవన్నీ కూడా మీరుండగా జరిగిపోవాలి అని. అమ్మా నువ్వు వెళ్ళి దావీదుకి విషయాలు చెప్పు. ఇది చెబితే దావీదు వీరేం చేస్తాడంటే ఆ ప్రకారం చేస్తాడు అని. ఈ ఆలోచన ఎవరు చెప్పారు? దైవజనుడు చెప్పాడు. ఇదంతా విన్న బెత్షెబ నెమ్మదిగా బయలుదేరి దావీదు దగ్గరికి వెళ్ళింది. దావీదు పడక గదిలోకి వెళ్ళింది. దావీదుని చూసి వందనాలు చెప్పింది. ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏమీ లేదయ్యా, మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. మీరు మీ పితల యొద్దకు చేర్చబడుతున్నారు. ఈరోజు కొన్ని గంటల్లోనూ రేపో మాపో మీరు చనిపోయేలాగా ఉన్నారు. మీరు వెళ్ళిపోతే మన కుమారుడైన సొలొమోను రాజు అవ్వాలి. అవును తనే అవుతున్నాడు. అయ్యా కాదు, ఒక మాట చెప్పనివ్వండి. మీ దగ్గర పనిచేస్తున్నాడే హగ్గీదు, అతని కుమారుడు ఉన్నాడే అదోనియా, వాడు వెనకాల కుట్రలు కుతంత్రాలు పనిచేశాడు. మీ తర్వాత మీరు చనిపోయిన వెంటనే తాను రాజు అయిపోవాలని దావీదైన మీరే అతను రాజుగా చెప్పేశారని తానే రాజు అని చెప్పి వెనకాల ఒక మంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వెనకాల ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతడు రాజు అయితే నన్ను చంపేస్తాడట, మన కుమారుడైన సొలొమోను చంపేస్తాడట
అయ్యా బయట చాలా దారుణంగా ఉంది పరిస్థితులు, కాబట్టి మీరు బ్రతకుండగానే మీ నోటితో ఒక్క మాట, ఇదిగో నా తర్వాత నా కుమారుడు సొలొమోను రాజు అవుతున్నాడు, యాజకులు పిలిపించండి అయ్యా. ఇప్పుడు మీరు పిలిపించి ఆ కొమ్ములో తైలము పోసి ఇప్పుడు యాజకుల చేత పట్టాభిషేకం చేయించండి, ఆలస్యం చేయకండి, పరిస్థితులు బాగోలేదని. ఇదంతా ఎవరు చెప్పారు? బెత్షెబ ఎవరు చెప్పింది? దావీదు చెప్పింది. అంత విన్న దావీదు, అవునా ఇలా జరుగుతుందా, ఈ ఆలస్యం చేయను, పిలిపించండి సొలొమోని, పిలిపించండి యాజకుల్ని అని అందరినీ పిలిపించేశాడు. అప్పటికప్పుడు సొలొమోను వచ్చేసాడు. అప్పటికప్పుడు యాజకులు వచ్చేసారు. అక్కడ ఉన్న కొమ్ములో తైలము పోసి అక్కడ ఉన్నటువంటి సొలొమోని అప్పటికప్పుడు రాజుగా పట్టాభిషేకం చేసేసారండి. అప్పటికప్పుడు సొలొమోను రాజు అయిపోయాడు. ఇంతగా సొలొమోను రాజు అవడానికి వెనుకాల ఎవరి ఆలోచన ఉంది? దైవజనుని ఆలోచన. మీకు తెలుసా, ఒక దైవజనుని ఆలోచన, ఒక దైవసేవకుడు ఆలోచన ప్రకారం చేసిన బెత్షెబ ఒక సొలొమోను రాజు అయిపోతే ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాల పాటు సొలొమోను ఏకతాటిగా పరిపాలించాడు. సొలొమోను 40 సంవత్సరాల పాటు పరిపాలించడానికి ఎవరి ఆలోచన కారణం? ఒక దైవ సేవకుని ఆలోచన. 40 సంవత్సరాలు పరిపాలించడం మాత్రమే కాదు, సామెతల గ్రంథం, ప్రసంగ గ్రంథం, పరమగీత గ్రంథం, కీర్తన భాగాలు కొన్ని గ్రంథాలు ఇంతగా రాయబడటానికి, మన మధ్యలోకి ఈ పుస్తకాలు రావడానికి ఎవరి ఆలోచన? ఒక దైవ సేవకుని ఆలోచన. ఒక జ్ఞానం కలిగిన వాడికి, ఒక ప్రతిభావంతుడిని ఈ ప్రపంచానికి అందించింది ఎవరో తెలుసా? ఒక దైవ సేవకుడి ఆలోచన. దైవ సేవకుడి ఆలోచన చెప్పి ఉండకపోతే సొలొమోను చంపబడిపోయేవాడండి. అతను పరిపాలించేవాడే కాదు. ఈ సామెతల గ్రంథం, ప్రసంగి, పరమగీత గ్రంథాలు రాసేవాడు కాదు. ఇంతగా దేశాన్ని దీవెనకరంగా పరిపాలించేవాడు కాదు. సొలొమోను ఇంతగా దీవించబడటానికి, ఇంత ఆశీర్వాదకరమైన వాడిగా నేటికి మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని సొలొమోనుతో పోల్చి మాట్లాడుకుంటున్నామంటే ఇంతగా సొలొమోను దీవించబడటానికి ఎవరి ఆలోచన? దైవ సేవకుని ఆలోచన. సొలొమోను జ్ఞానవంతుడిగా, అతను ఒక భాగ్యవంతుడిగా షేబా దేశపు రాణి వచ్చి పొగుడుతుందంటే, షేబా దేశపు రాణి వచ్చి కానుకలు ఇచ్చి అతను పొగుడుతుందంటే వెనుకల ఎవరి ఆలోచన? ఒక దైవ సేవకుని ఆలోచన. ఏమనుకుంటున్నారు? దైవ సేవకుని ఆలోచన అంటే, దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఒక ఆలోచన అడగగలిగితే, ఆ దైవ సేవకురాలు మీకు ఆలోచన చెప్పగలిగితే అది ఎంత ఆశీర్వాదకరమో తెలుసా? నేటి క్రైస్తవ్యం దేవుని సేవకుల ఆలోచన తీసుకోవటంలా, నేటి విశ్వాసులకి దైవ సేవకుల ఆలోచన విలువ తెలియటంలా. పైగా ఎలా చూస్తారో తెలుసా? దైవ సేవకుడా ఎంత లోకువో, ఎంత ఏళకోళమో, అతడా ఆయనకేం తెలుసు, ఆమెకేం తెలుసు, మీకు బాగా తెలుసు, మేము బాగా చదువుకున్నాం, ఆలోచన మాకొచ్చు, ఆవిడకేమొచ్చు, ఆయనకేమొచ్చు అని దైవ సేవకుల్ని చులకరంగా చూసే విశ్వాసం లేరంటారా? ఎంతమంది మీ బిడ్డల విషయంలో, ఎంతమంది మీ కుటుంబ విషయంలో దైవ సేవకుని ఆలోచన తీసుకున్నారు? అసలు ఎవరైనా దైవ సేవకుని దగ్గరికి వస్తున్నారో ఆలోచన తీసుకోవడానికి? అసలు అడిగారా మీరు ఎవరైనా? నేటి తరానికి ఏమైంది? మా ముందున్న తరములో మా నాన్నగారు దైవ సేవకులే. నేను చాలా సందర్భాలు చూసేవాడినండి. నాన్నగారు అట్లా కుర్చీలో కూర్చుంటే నాకు కాలు బాగలేదు, మోకరించేవాడిని. నాన్నగారు అట్లా కుర్చీలో కూర్చుంటే విశ్వాసులు వచ్చి ఇలా మోకాళ్ళు వేసి చేతులు కట్టుకుని, అయ్యో మా పాపకి పలానా ఊరు నుండి సంబంధం వచ్చింది, వాళ్ళు చూసుకోవడానికి రమ్మంటున్నారు, వెళ్ళమంటారా? మీరు వెళ్ళమంటే వెళ్తాం, వద్దంటే మానేస్తామండి. నాన్నగారు వెంటనే ప్రార్థన చేసి వెళ్ళమంటే వెళ్ళేవారు. ఒక్కొక్కసారి నాన్నగారు కొంత సమయం తీసుకునేవారు. 6 రోజులు పట్టినా, 10 రోజులు పట్టినా, 4 రోజులు పట్టినా, ఒకవేళ నాన్నగారు వద్దంటే కనుక వెళ్ళేవారు కాదండి, వెళ్ళేవారు కాదు. ఒక పొలం కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఒక పిల్లలను చదివించాలన్నా, వాళ్ళ ఉద్యోగాలకు పంపాలన్నా, ఇతర దేశాలకు పంపాలన్నా, ఎక్కడికి పంపాలన్నా దైవ సేవకు దగ్గర వచ్చి అడగడం ముఖ్యమని దైవ సేవకుని ఆలోచన తీసుకునేవారు. ఉందంటారా నేటి తరానికి? ఉన్నదా నేటి విశ్వాసుల మధ్యలో? దైవ సేవకులుగా మీరు మా దగ్గరకు రాగలిగితే, మేము ఆలోచన ఇవ్వగలిగితే అది మీకు ఎంత క్షేమకరమో తెలుసా? ఒక దైవ సేవకుని ఆలోచన సొలొమోన్ని ప్రపంచానికి అందించిందండి, ఒక జ్ఞానవంతుడు అందించింది. ఈరోజు మీరు సామెతల గ్రంథం చదువుకుంటున్నారే, ప్రసంగ గ్రంథం చదువుతున్నారే, పరమగీతాల గ్రంథం చదువుతున్నారే, ఈ గ్రంథాలు రాయబడటానికి వెనుక ఎవరి ఆలోచన? దైవ సేవకుని ఆలోచన. నీ బిడ్డలు ప్రతిభావంతులుగా మార్చబడాలా, జ్ఞానవంతులుగా మార్చబడాలా, నీ బిడ్డలు ఉన్నత స్థాయికి వెళ్ళాలా, ఎవరు ఆలోచన తీసుకోవాలో తెలుసా? దైవ సేవకుని ఆలోచన. ఈ సంవత్సరం జూన్ 12వ తారీఖున స్కూల్స్ తెరిచారు. ఎంతమంది తల్లిదండ్రులు దైవ సేవకు దగ్గరికి వచ్చి ఆలోచన తీసుకున్నారు? ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ కళాశాలలో జాయిన్ చేయాలి, లేదా ఏ ఉద్యోగానికి వెళ్ళాలి, ఏంటి అసలు అని ఎవరు అడిగారా? ఎవరు ఆలోచన తీసుకున్నారా? అబ్బే, అలాంటి అలవాట్లు మనకు లేవు. అందుకనే బిడ్డలు దీవెనకరంగా లేకపోతున్నారండి. అందుకనే బిడ్డలు ప్రతిభావంతులుగా మార్చబడలేకపోతున్నారు, దైవ సేవకుని ఆలోచన లేకయే.
దైవసేవకులు మా దగ్గరకు వస్తే మా ఆలోచన ఎట్లా ఉంటుందండి? మా ఆలోచన ఎట్లా ఉంటుంది తెలుసా? మీ ఎడల ఒక దైవసేవకుని ఆలోచన సొలొమోను జ్ఞానవంతుడిగా మారిస్తే, దైవసేవకుడిగా మాకుండే ఆలోచన మీకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పమంటారా? ఒక సందర్భం, ఆ రోజు ఎలీషా తన దగ్గర పనిచేసే ఒక శిష్యుడు చనిపోయాడు. శిష్యుడు చనిపోయాడని తెలిసిన తర్వాత ఆ కుటుంబాన్ని, భార్య బిడ్డను ఓదార్దామని వెళ్ళాడు. గృహదర్శనం చేస్తున్నాడు. ఇక భార్య పాస్టర్ గారిని చూసి ఇక వచ్చి బోరున కాళ్ళ మీద పడి ఏడ్చేస్తుంది, మొరపెడుతుంది. ఎందుకు ఏడుస్తుంది? భర్త చనిపోయిన బాధ కాదు అసలు ఆ బాధ ఏమి లేదు దేవుడికి. ఏ బాధ ఉంది? అప్పులు వాళ్ళు వచ్చి తనను, తన కుమారులను, ముఖ్యంగా తన కుమారుని టార్చర్ చేసేస్తున్నారట, హింస పెట్టేస్తారు, తట్టుకోలేకపోతుంది. అప్పుడు వాళ్ళు క్షణక్షణం ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎంతమందికి జవాబు చెప్పాలి? ఎంతమందికి రేపు అని చెప్పుకుని రావాలి? ఏడ్చేస్తుంటే ఇవన్నీ విన్న దైవ సేవకుడు అన్న మాట ఏంటి తెలుసా? నా వలన నీకేమీ కావాలను. ఏమన్నాడండి? నా వలన నీకేమీ కావాలను. అసలు ఆమె ఏడవడం ఏంటి? ఈయన చెప్పే మాట ఏంటి? అసలు అప్పులు ఉన్నాయని చెప్పి ఏడుస్తుంటే, అప్పులు ఉన్నాయని గగ్గోలు పెట్టేసి ఏడుస్తుంటే ఈయనేమంటున్నాడు ఇప్పుడు? నా వలన నీకేమి కావాలి. అసలు ఏ సందర్భం ఉండి అసలు అది? ఇప్పుడు ఎవరినో ఒకరు తీసుకుందాం, మరి మా దైవజనరాలు ఉన్నారనుకోండి, అచ్చిరెడ్డి గారు ఉన్నారనుకోండి, ఏదో సేవ గురించి ఏదో మేము చర్చి కట్టామో, లేకపోతే చాలా సేవలో చాలా కష్టాలు, మేము అసలు చాలా ఇబ్బందులు అండి, అసలు మామూలు కాదని, అసలు ఈ స్థలం కొనటం, ఇది కట్టడం, దీనికి చాలా అయిపోయి అని మొత్తానికి 10 లక్షలు అప్పు చెప్పారు అనుకోండి ఒకసారి. ఎంత చెప్పారు నాకు ఆవిడ? మాట్లాడి మొత్తానికి అన్ని కలిపితే ఎంత వచ్చింది? ఇప్పుడు 10 లక్షలు అప్పు వచ్చింది. ఇప్పుడు 10 లక్షలు అప్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ చూసి నా వలన మీకేమి కావాలను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆవిడ ఏమడిగింది? ఇప్పుడు నన్ను ఏమొద్దయ్యా ఆ 10 లక్షలు అంతేనంటారా? అప్పులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వలన నీకేమి కావాలంటే, అరే మా ఆలోచన విధానం ఏంటో తెలుసా మీకు? అసలు మా ఆలోచన విధానం ఏంటంటే, అమ్మా నా దగ్గర మీ అప్పులు తీర్చేటువంటి డబ్బు లేకపోవచ్చు, నా దగ్గర మీ అప్పులు కట్టేటువంటి స్తోమత నా దగ్గర లేకపోవచ్చు, మిమ్మల్ని అప్పుల భూమిలోంచి నేను తీసుకొచ్చేటువంటి ఆ ఆర్థిక స్తోమత నా దగ్గర లేకపోవచ్చు, కానీ నా దగ్గర ఏముందో తెలుసా? మిమ్మల్ని అప్పుల భూమిలో నుండి బయటకు తీసుకురావాల్సినటువంటి ఆలోచన ఉంది నా దగ్గర. దైవసేవకుడు మా దగ్గర ఏముందో తెలుసా? ఒక ఆలోచన ఉంది. ఏదో విధంగా అప్పుల ఊపిలోంచి మిమ్మల్ని బయటకు తీసుకురావాలని, కష్టాల నుంచి బయటకు తీసుకురావాలని ఒక ఆలోచన మాకుంటుంది. ఏం ఆలోచన చెప్పాడు? నీ ఇంట్లో ఏముంది? నూనె కుండ ఒకటి ఉంది. అప్పుడు ఏం చెప్పాడు? వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ కుండలో తెచ్చుకుంది. నూనె పోస్తున్న ఏమవుతుంది? ఇంకా వచ్చేస్తుంది. కుండలో ఉన్న నూనె అంతా అమ్ముకుని అప్పులు. ఇది ఎవరి ఆలోచన? అరే అసలు దేవుని సాగు దగ్గర వచ్చి మొరపెడితేనే కదా అసలు నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ జీవితం ఏంటో, నీ కుటుంబం ఏంటో, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నావో అసలు దైవ సాగు దగ్గర వచ్చి మొరపెడితే కదా మీకు ఆలోచన చెప్పేది మేము. ఎంతమంది వస్తున్నారు దైవ సాగు దగ్గరికి? అరే దైవ సాగుని ఆలోచన ఇంత లోకువా మీకు? ఇంత చులకనా? దైవ సాగుని ఆలోచన ఎంత విలువైందో మీకు అర్థం కావాలి. నన్ను బహుగా ప్రేమించి కుటుంబం ఒకరు ఉన్నారు, పేరు చెప్పను కానీ ఊరు చెప్తాను, కాకినాడ. నన్ను బహుగా ప్రేమిస్తారు వాళ్ళ కుటుంబం అంతా కూడా. వాళ్ళ పాపకి పెళ్లి సంబంధాలు చూడమని చెప్పారు ఆంటీ గారు. నన్ను బహుగా ప్రేమించే కుటుంబం, నేను కూడా వాళ్ళని బహుగా ప్రేమిస్తాను. వాళ్ళు చాలా ఒక కుటుంబ సభ్యులాగా మేము ఉంటూ ఉంటాం. సరే పాపకి పెళ్లి సంబంధం చూడమన్నారు చెప్పి నేను ఒక 2 సంబంధాలు చూశాను. నాకు నచ్చలేదు, నాకే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, కాబట్టి వాళ్ళు చెప్పలా. ఉన్నట్టుండి ఆంటీ గారు ఒక రోజు 8:30-9 గంటల మధ్యలో నేను మీటింగ్కి వెళ్ళిపోతున్నాను. ఫోన్ చేశారు ఆంటీ. ఫోన్ చేసి, నాయనా ప్రైజ్ ది లార్డ్. ఆంటీ ప్రైజ్ ది లార్డ్ చెప్పండి అన్నాను. ఏం లేదు నాయనా, మన పాపకి పెళ్లి కుదిరిపోయింది, రేపు కాకుండా ఎల్లుండి ఎంగేజ్మెంటు, నువ్వు రావాలి, నువ్వే ఎంగేజ్మెంట్ చేయాలి, నువ్వే వర్తమానం చెప్పాలంది. ఆ మాట విన్న వెంటనే నాకు ఎందుకు వచ్చి బాధ అనిపించింది, కొంచెం బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది? నేను కూడా పెళ్లి సంబంధాలు చూస్తాను, కనీసం నాకు చెప్పకుండా నాకు చాలా సన్నిహితంగా ఉంటారు, నాకు అర్థ విషయాలు మాట్లాడతారే.
అది చెప్పకుండా ఎలా కాయపరుచుకున్నారని చెప్పి కొంచెం బాధ అనిపించి, అవునా ఆంటీ, సరే చూస్తాను, వీలుని బట్టి నాకు మరి బిజీగా ఉంటాను కదా అంటే, నాకు మీటింగ్స్ ఉన్నాయి అని చూస్తాను, మీరు సరే ఇంకా అంటే ఇంతగా బాబు ఎవరు అన్నాను. అని తర్వాత చెప్పుకొచ్చారు, వాళ్ళ పక్కన ఒక ఊరు ఉందిలే, బాగా ఉన్నవాళ్ళైనా ఇంక అసలు మన పాపకి ఇక తరతరాలు బతికేస్తుంది, ఇంకా చూసుకోవసలా అసలు మన పాప హ్యాపీగా, పైగా కట్నం వద్దు అంటారు వాళ్ళు. చూసినండి పాపను వచ్చేసింది, ఇక కంగారు ఆగట్లేదు వాళ్ళకి, రేపు కావాలి ఎల్లుండి ఎంగేజ్మెంట్ అన్నారు. ఇక ఇంతమందికి వచ్చిన తర్వాత మనం ఎందుకు వెనక్కి వెళ్ళాలని చెప్పి ఇక నేను మా ఆయన మా అంకుల్ గారు అందరూ ఆలోచన చేసేసి ఇక నిర్ణయం చేసాం నాయన అన్నారు. నేను మాటలు వింటుంటే, ఎందుకు అంటే ఏమో ఏంటి నేను అలా మాట్లాడుతున్నావు ఏంటి, ఏమో అంటే నాకు తెలియదు, కానీ మన పాపకి ఆ బాబు సెట్ అవుతాడో లేదో నాకు ఎందుకో ఆ విషయం సమాధానం రావట్లేదు. దేవుడు ఎందుకో నాకు కొంచెం ప్రశాంతత ఇవ్వట్లేదు ఆ విషయంలో. వాస్తవానికి పెళ్లి కుదిరింది అనగానే ఏం చెప్పాలి, అవునా ఆంటీ కంగ్రాట్స్, అదే పాపకు ఒకసారి ఫోన్ ఇవ్వండి అని పాపతో కూడా మాట్లాడాలి నేను కదా, కానీ నాకు రావట్లేదు మనసుకి. సరే మీ ఇష్టం అంటే మీరు మాట్లాడేస్తున్నారు కదా, ఇక నా వీలుని బట్టి చూస్తానులే అని ఇట్లా అంటున్నాను. ఏంటి నేను అలా మాట్లాడుతున్నాను ఏంటంటే, ఏమంటే నాకు తెలీదు, నేను మీటింగ్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు, నాకు ఎందుకో మన పాపకి ఆ బాబు యొక్క సంబంధం విషయంలో నాకు సమాధానం రావట్లేదు, నేను మీటింగ్కి వెళ్ళిపోతాను అంటే ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాను. 11:30 గంటల ప్రాంతంలో ఫోన్ ఆన్ చేశాను. కారు ఎక్కిన వెంటనే మెసేజ్ వచ్చింది, మిస్డ్ కాల్స్ ఆంటీ దగ్గర నుంచి. 10 నిమిషాల ముందే చేసినట్టు వచ్చింది. సరే మెలుగుగా ఉంటారు కదా చేశాను. చేసిన వెంటనే ఆంటీ ఫోన్ లిఫ్ట్ చేశాను, అయినా నువ్వు అలాగని ఫోన్ పెట్టేశావు. నేను ఈ విషయాలన్నీ కూడా అంకులు చెప్తున్నాను. ఇక మోజేస్ దగ్గర ఇలాగ అన్నారు, మన పాపగా బాబు సెట్ అవుతాడో లేదో, ఎందుకో కొంచెం అయిష్టంగా మాట్లాడుతున్నారు, స్తబ్దతగా మాట్లాడుతున్నారు, సమాధానం రావట్లేదంట, ఏదో ఇలా మాట్లాడుతున్నాను అయినా నాకు ఎందుకో మాట్లాడుతున్నారండి అని చెప్పి ఆంటీ గారు అన్నీ చెప్తున్నాడు అంకుల్ గారికి. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నా మాటలని మాట్లాడుకుంటుంటే ప్రక్క గదిలో నుండి ఆ పాప వింటుందంట. పాప విని ఒక్కసారి మాటలని విని బయటకు వచ్చి, మమ్మీ ఏమన్నారు, మోజేస్ గారు ఏమన్నారు, అరే నేను ఆ అబ్బాయికి సెట్ అవుతాం లేదన్నారా, అయిష్టంగా మాట్లాడారా, ఎందుకో దేవుడు సమాధానం ఇవ్వట్లేదన్నారా, మమ్మీ ఈ మాటలన్నీ వినేశాను, నేను మీరిద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ వినేశాను. ఇన్ని విన్న తర్వాత ఈ ఫీలింగ్ తోటి నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోలేను బాబోయ్, నాకు ఆ సంబంధం వద్దు, నేను వినేశాను, నాకు వినబడకుండా మీరు మాట్లాడుకుంటే బాగుండేది, అన్ని నాకు చెవులు పడిపోయి అన్నీ వినేశాను, దైవ సాగులో అది సెట్ అవుదో అని అంటున్నారు, భయం వేస్తుంది నాకు. ఈ ఫీలింగ్తో పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడాలి, నాకు వద్దు మమ్మీ, నేను చేసుకోను మమ్మీ అన్నదట. అయ్యా మేము ముగ్గురు కలిసి మాట్లాడుకుని వాళ్ళకి ఫోన్ చేసేసాం, పెళ్లి కొడుకు వాళ్ళకి, నాయన మా కూతురికి ఇప్పుడు పెళ్లి చేయట్లేదు, సంబంధం రద్దు చేసుకుంటున్నాము, మీరు వేరే పెళ్లి చేసేసుకోండి అని చెప్పాను ఆయన అని అన్నారు. సరే అంటే ప్రార్థన చేద్దాం, నేనేం బాధపడలా, ఆమె నేనంతా అసలు ఏమీ కూడా వాళ్ళు చెప్పినందుకు కూడా ఏం బాధపడలా, ప్రార్థన చేద్దామన్నాను. గత ఫిబ్రవరి నెలలో వాళ్ళు ఫోన్ చేశారు, ఆంటీ ఫోన్ చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో నేను చాలా స్పీడ్గా రాజమండ్రి వెళుతున్నాను స్కూల్కి. వేగంగా వెళుతున్నప్పుడు ఆంటీ ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేశాను. నాకు కార్లో బ్లూటూత్ ఉంటుంది, ఆంటీ ప్రైజ్ లాట్ చెప్పండి అన్నాను. పొద్దున్నే సడన్గా ఆ టైంలో చేరు ఆంటీ, తర్వాత 11, 10:30, 11 గంటలకు చేస్తారు, అన్ని పనులు చక్కబెట్టినాడు. ఆ టైంలో చేశారంటే అర్థం కాక ఆంటీ చెప్పండి అన్నాను. నాకు ఆంటీ మాట వినబడుతుంది కానీ ప్రకృతి హోర శబ్దం వినబడుతుంది. నేను అనుకున్నాను నా కారు అద్దాలు ఏమైనా దింపున్నాయా, గాలి లోపలికి వస్తాయంటే అనుకున్నాను. చూసుకున్నా బాగానే ఉంది. నాకు అర్థమైంది ఆంటీ ఏడుస్తుందని. ఎందుకు ఏడుస్తుంది నాకు అర్థం కాల, నాకు కంగారు పుట్టింది. అంకుల్కి ఏమైనా అయిందేమో, ఒకవేళ ఇప్పుడు నేను రాజమండ్రి వెళ్ళాలి, తర్వాత అక్కడ మళ్ళీ కాకినాడ వెళ్ళాలనే కష్టం ఇది అని చాలా ఊహించేసుకుంటూ కారు పక్క పెట్టాను. అంటే చెప్పండి ఏంటి అసలు ఎందుకు ఏడుస్తున్నాను చెప్పాను. కొద్ది నిమిషాలు ఏడ్చిన తర్వాత ఆంటీ సముదాయించుకొని, నాయనా ఆ రోజు నువ్వు ఎందుకన్నావో, మన పాప కుదిర్చామే, ఆ అబ్బాయికి నన్ను పెళ్లి జరిగింది, చాలా గ్రాండ్గా జరిగింది, ₹1,00,000 ఖర్చు పెట్టారు, పెళ్లి కూతురు దగ్గర కట్నం కూడా తీసుకోకుండా బాగా చేశారు పెళ్ళి. ఈరోజు తెల్లవారుజాము 5 గంటలకి వాళ్ళు శోభన గదిలో ఆ శోభన మంచం మీద, ఆ పెళ్లి కూతురు పెళ్ళికొన్నటువంటి ఆ పూల మంచం మీద ఈరోజు తెల్లవారుజాము 5 గంటలకు లేచి చూసేసరికి పెండ్లి కుమారుడు చనిపోయినాడట. పెండ్లి కుమారుడు చనిపోయినాడట. అరే ఎందుకు చనిపోయాడని చెప్పి గబగబా హాస్పిటల్ తీసుకువెళ్తే ఆ ఫ్యామిలీ డాక్టర్ చెప్పింది, ఈ బాబుకి గుండెలో రంధ్రం ఉందట, కామెర్లు ముదిరిపోయి లివర్ కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఉన్నాయి. డాక్టర్ చెప్పారట పెళ్లి చేయకూడదు ఇప్పుడు, అప్పుడు ఈ అబ్బాయికి చెప్పారట. కానీ వీళ్ళు ఎవరో ఒకరికి డబ్బు ఉందని, కాలు కట్నం లేకుండా ఎవరో ఒకరికి ఇచ్చి చేసేద్దామని వాళ్ళు గబగబా చేసేసారు. ఆంటీ ఏడుస్తూ, నాయనా ఆ మంచం మీద నా కూతురు ఉండుంటే, ఆ మంచం మీద నా కూతురు ఉంటే నా కూతురు భవిష్యత్తు ఏమైపోయేదో. ఆ రోజు నువ్వు దైవ సగుడికి ఎందుకు ఆ మాట అన్నావో, ఆ ఒక్క మాటతో మేము వెనక్కి వెళ్ళిపోయాం. నేను చెప్పాను, ఆంటీ దైవ సాగుడిగా నా మాటకు మీరు విలువనిచ్చారు, దైవ సాగుడిగా నా మాటకు మీరు గౌరవించారు. ఈరోజు మన పాపకి ఉపద్రవం తప్పింది. మా విశ్వాసులారా, దైవ సాగుడు ఆలోచన ఏమనుకున్నారు? దైవ సాగుడు ఆలోచన తీసుకోగలిగితే అది ఎంత క్షేమం మీకు తెలుసా? మీకు, మీ బిడ్డలకి, మీ బిడ్డల వివాహాలకి, వారి కుటుంబాలకి. ఈరోజు ఎందుకో దేవుని సాగులు ఆలోచన తీసుకోవటంలో
ఇంకా ఎంత ఘోరమైన మనుషులు ఉన్నారంటే అన్నీ కుదిరి చేసుకుని రేపు పెళ్ళి అనగా ఈరోజు రాత్రి వచ్చి పెళ్లి కట్టించి వాళ్ళు ఉన్నారు పాస్టర్ గారికి. తెలుసా మీకు? నేను తూర్పుగోదావరి మీటింగ్స్కి వెళ్తాను. ఒక పాస్టర్ గారు నాతో మీటింగ్కి వస్తానన్నాడు. ఆ రోజు రాత్రి వస్తాన్నాడు, రేపు పగలు వస్తాను, నాతో కూడా వస్తానన్నాడు. సరే రమ్మన్నాను. ఉన్నట్టు 4 గంటలకు ఫోన్ చేసి, అయ్యగారు ఈరోజు రాత్రి రేపు పగలు మీతో రాలేపోతానన్నాడు. ఏమైంది సార్ అన్నాను. మా సంఘ బిడ్డల పెళ్ళి అన్నాడు. ఏంటి సంఘ బిడ్డల పెళ్ళి ఇప్పుడు తెలుదా మీకు అన్నాను. ఏం చెప్పంటారు అయ్య గారు? చెప్పుండి సిగ్గు. చెప్పండి సార్ పర్లేదు అన్నాను. నాకు వాక్యాన్ని పనికొత్త చెప్పండి అన్నాను. ఎలాగన్నాను? ఎక్కడ చెప్పుకుంటాను అన్నాను. ఆవిడ కువైట్లో ఉండట సంవత్సరం నుంచి ఫోన్లు అంటే నా కూతురు పెళ్ళి ప్రార్థన చేయండి చేసిన ఫోన్ చేసిన ప్రతిసారి అరగంట గంట మాట్లాడేదంట. ఈయన బలవంతంగా ఆవిడ స్టోరీ అంతా విని ఎన్నో సంవత్సరం నుంచి విన్న తర్వాత ఎప్పుడు వచ్చేసినాడు కువైట్ నుంచి. పాస్టర్ గారికి చెప్పలేదంట. కూతురు పెళ్ళి కుదిరి చేసుకుంది, అన్నీ కుదిరి చేసుకుని ఇక రేపు పెళ్ళడానికి ముందు వచ్చి, అయ్యగారు నేను అనుకోకుండా వచ్చేసానండి, అనుకోకుండా పాప పెళ్ళి పెట్టేశానండి. ఏంటంట, మేము వెళ్ళిపోతున్నాము, రేపు పొద్దున మీరు అంటే అయ్యగారు బస్సు ఖాళీ లేదు రావడానికి, జనం సరిపోతున్నారు, మీరు ఏం చేస్తారంటే బండి వేసుకొచ్చేయండి, పెట్రోల్ డబ్బులు ఇచ్చేస్తానంటుందంట. ఏమంటుందంట? బండి వేసుకొచ్చేయండి, వెళ్ళకపోతే సంఘానికి రాదేమో బాధ. ఇలా ఆఖరి సమయాలు కలిసి పెళ్లి మాటలు దైవ సేవకులు పెళ్లి గురించి చెప్పడం, మంచి చెడు మాట్లాడడం, పెళ్లి డేట్ ఎవరు పెట్టాలి, పెళ్లి డేట్, ఇవన్నీ ఏంటి అసలు? అరే ఎంత బాధాకర విషయాలు. నేటి విశ్వాసులకి ఎందుకో నేను చెప్పను. ఇప్పుడు లైవ్లో చూసుకోవడం తెలుస్తుంది కూడా. నేను చెప్పిన వెంటనే మాకు మా ఈసుకోవడం ఎవరు చూస్తే కనుక అర్థమైపోద్ది. పెళ్ళైన 4 రోజులకే ఇద్దరు విడిపోయారండి. 4 రోజులకి ఇద్దరు విడిపోయారు. నేను విడిపోయారని దాని గురించి నేను నేరస్థాపన చేయట్లా. కానీ నేనేమంటున్నానంటే దైవ సేవకుడు బాధపడ్డాడు. దైవ సేవకుని ఆలోచన లేకుండా, దైవ సేవకునికి ప్రేమ లేకుండా, దైవ సేవకునికి దీవెన లేకుండా మన బిడ్డలకి ఏం చేద్దాం మనం? అరే వాళ్ళు ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా దీవెనకరంగా లేరే. ఎందుకు లేరో తెలుసా? దైవ సేవకుల ఆలోచన లేదు. దైవ సేవకుల ఆలోచన తీసుకోవడంలో మీరు అందుకే అవి క్షేమకరంగా మార్చబట్టాల. దేవుని ఆలోచన తీసుకోగలిగితే మనకు క్షేమకరం. రెండవది దైవజనుని ఆలోచన తీసుకోగలిగితే క్షేమకరం. దైవజనుని ఆలోచన తీసుకున్న బెత్షెబ ఈ తరానికి ఆనాటి నుండి నేటి వరకు ప్రపంచానికి ఎప్పటికీ కూడా సొలొమోను మించిన జ్ఞానవంతుడు దొరకలేదండి. అంతటి జ్ఞానవంతుడు అందించింది బెత్షెబ. రెండవది దైవ సేవకుని ఆలోచన కష్టాల్లో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుని యొక్క భార్యను గట్టెక్కించింది. దేవుని సేవకుల ఆలోచన తీసుకుందాం. వీళ్ళిద్దరి ఆలోచనలు క్షేమకరం, ఆశీర్వాదకరం. ఓ ప్రక్కన వీళ్ళిద్దరి ఆలోచన ఆశీర్వాదకరం, క్షేమకరం అయితే ఆ ఒక్కడు ఉన్నాడే, ఆ ఒక్కడి ఆలోచన హానికరం, అది ప్రమాదకరం. ఆ ఒక్కడు ఎవరు? చదవండి ఆ మాట. యోహాను రాసిన పత్రిక 13వ యోహాను సువార్త 13వ అధ్యాయము. ఎవరు పుట్టించారండి? ఎవరా? వీడు కూడా పెద్ద కౌన్సిలర్, వీడు కూడా పెద్ద ఆలోచనకర్తే. అపవాది ఎలాంటి వాడంటే దైవ సేవకుడు ఆలోచన చెబితే, దేవుడు ఆలోచన చెబితే నేనేంటి అన్నట్టుగా, నేనేమో తక్కువ అన్నట్లుగా దేవుడు చెప్పిన ఆలోచనని కొట్టేసి వాడు ఆలోచన పుట్టిస్తాడు. దైవ సేవకుడు చెప్పిన ఆలోచన కొట్టేసి వాడు ఆలోచన పుట్టిస్తాడు. అవును కాదు చెప్తాను వినండి. మీరు ఒకసారి దైవ సేవకుల దగ్గరికి వచ్చారు, ఏదో అడిగారు, మీరు వాళ్ళు చెప్పారు, దాని ప్రకారం మీరు చేస్తారా? చేయరు. వాళ్ళ దగ్గరికి వస్తారు, ఆవిడ చెప్పిన వింటారు, కానీ ఏం చేస్తారు మీరు? ఆవిడ చెప్పేది మాత్రం చేయరు. ఏం జరిగిందో తెలుసా? దైవ సేవకుడు చెప్పిన ఆలోచనని అపవాది కొట్టేసి వాడు ఆలోచన పుట్టిస్తాడు. వాడికి ఉన్న గుణం ఏంటంటే దూరతాడు, మధ్యలో దూరతాడు. వాడు ముక్క పుచ్చుకోగానే అపవాది వానిలో దూరతాడు, ఇద్దరి మధ్యలో దూరతాడు. అది ఎట్లాగో మీకు చెప్తాను వినండి. దైవ సేవకుని యొక్క ఆలోచన ఎంత హానికరమో మీకు వివరించాలి ముందుగా. అపవాది యొక్క ఆలోచన, సాతాను యొక్క ఆలోచన అది ఎంత ప్రమాదకరమో, ఎంత హానికరమో, ఎంతగా జీవితాన్ని నాశనం చేస్తాదో మీకు అర్థమయ్యేది చెప్పాలి. ఇప్పుడు అపవాది ఆలోచన తీసుకున్న ఇస్కరియోతు జీవితాన్ని చూడండి ఒకసారి. అపవాది ఆలోచన ప్రకారం జరిగినటువంటి ఇస్కరియోతు భవిష్యత్తును చూడండి ఒకసారి. అప్పటి వరకు ఎలా ఉండేవాడు, అపవాది ఆలోచనగా ఎలా మారిపోయాడు. అప్పటి వరకు శిష్యుల్లో ఒకటిగా ఉండి అభిషేకంతో నింపబడి ఎన్నో అద్భుత సూచనలు కళ్ళారా చూసినటువంటి ఇస్కరియోతు యూదాలోకి అపవాది దూరగానే అపవాది ఆలోచన అతని జీవితాన్ని ఎంతగా నాశనం చేసిందంటే 2 కీలకమైన మాటలు చెప్తాను మీకు నేను. ఈ రాత్రి మనకు అవసరమైతే 2 కీలకమైన మాటలు. అపవాది ఆలోచన, సాతాను యొక్క ఆలోచన మొదటిది పేరు పాడు చేస్తుంది.
నీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది. అపవాది ఆలోచన పేరు పాడు చేస్తుంది. ఎట్లాగంటారా, యేసుక్రీస్తు ప్రభువు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులలో 11 మంది శిష్యుల పేర్లు అందరూ పెట్టుకుంటున్నారు. పీటర్, జాన్, యాండ్రూ, సైమన్, ఫిలిప్ అని అందరూ పెట్టుకుంటారు కదా. మీలో ఎవరైనా ఇస్కరియోతు యూదా పేరు పెట్టుకున్నారా? పెట్టారా? మీ పిల్లలకి చెప్పండి, పెట్టారా? ఎందుకు పెట్టలా? దైవ సేవకులు ఉన్నారు, ఎందరికో పేర్లు పెట్టుంటారు. వీళ్ళు పిల్లాన్ని చేతిలోకి తీసుకొని తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామమున వీడికి ఇస్కరియోతు యూదా అని పేరు పెడుతున్నా అంటారా? అంటే ఏం చేస్తారు మీరు? వద్దులైనా నువ్వు తీసుకో, రే మమ్మల్ని అమ్మేస్తాడు వీడి, మాకొద్దు. పేరుకి ఏమైంది? ఎందుకు పేరు పెట్టుకోవటంలో? మిగతా 11 మంది శిష్యుల పేర్లు అందరూ పెట్టుకున్నప్పుడు, నేటికి ప్రపంచం ఈ రోజుకి పెట్టుకున్నప్పుడు, ఓ యూదా, ఓ ఇస్కరియోతు యూదా, ఏమైంది నీ పేరు? నీ పేరు కళంకం ఆపాదించబడింది, నీ పేరుకు చెడు ఆపాదించబడింది. ఒక అపవాది ఆలోచన నీ పేరు పాడు చేసింది. ఒక అపవాది ఆలోచన నీ పేరుని అసహ్యమైన మార్చింది. ఎవరు పెట్టుకోవడానికి ముందుకు రావట్లా. బైబిల్ పండితులు, చరిత్రకారులు ఏం వ్యాఖ్యానిస్తారో తెలుసా? ఇస్కరియోతు యూదా పేరునట క్రీస్తు వ్యతిరేకులు కూడా పెట్టుకోలేదట. ఎవరండి? క్రీస్తు వ్యతిరేకులు కూడా. క్రీస్తు అంటే కిట్టని వారు కూడా. మీకు అర్థం అవ్వాలంటే, భారతదేశం గాంధీని ఏమని పిలిచింది? మహాత్ముడు అని పిలిచింది. ఏముందండి? మనం ఏమంటాం అతన్ని? మహాత్మా గాంధీ. అతను ఎవరు చంపేశారు? వెరీ గుడ్, గాడ్సే అనేవాడు చంపేశాడు. మీకు తెలుసా, భారతదేశంలో మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సేకి ఒక వర్గం ఉంది. గాడ్సే ఫాలోవర్స్ ఉన్నారు, గాడ్సే అనుచరులు ఉన్నారు. గాడ్సే ఫోటో టీషర్ట్ల మీద వేసుకుని, గాడ్సే యజమని వెనకాల టీషర్ట్ల మీద రాసుకుని గాంధీ పుట్టిన చోట తిరుగుతున్నారు వాళ్ళు. ఏదో తెలుసా, అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజున వాళ్ళు తిరిగారండి. వాళ్ళు భారతదేశంలో మహాత్ముడిగా పిలిచే గాంధీని చంపిన గాడ్సేకి వర్గీయులు ఉన్నారు, అనుచరులు ఉన్నారు. కానీ యేసును అప్పగించిన ఇస్కరియోతు యూదా పేరు మీద ఇప్పటికీ ప్రపంచంలో ఏ వర్గీయులు లేరు, ఏ అనుచరులు లేరండి. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇస్కరియోతు యూదా పేరు పెట్టలేదట నేటికి కూడా. అరే ఎంత డ్యామేజ్ అయిందో చూడండి, పేరు ఎంత పాడైందో చూడండి. అరే అపవాది ఆలోచన రాగానే అది మొదలు చేసే పని తెలుసా? నీ పేరు పాడు చేస్తుంది. ఇప్పటికే ఎందరో పేర్లు పాడైపోయాయి. ఇప్పటికే ఎందరో పేర్లను అసహించుకుంటున్నారు. నీ వాళ్ళలో నీ పేరు గురించి ఏమన్నా తెలుసా? అమ్మో ఆయన పేరు చెప్పకండి, ఆమె పేరు చెప్పకండి, ఆ పాప పేరు చెప్పకండి, ఆ అబ్బాయి పేరు ఎత్తకండి, మా దగ్గర వద్దు అని అంటున్నారా? నీ పేరు పాడవడానికి గల కారణం అపవాది ఆలోచన. అపవాది ఆలోచన పేరును నాశనం చేసింది. ఎంతగా నాశనం చేసిందో తెలుసా? మీలో ఎవరైనా కనుక బైబిల్ స్పీడ్గా చదువుతారంటే ఒక 3 రెఫరెన్స్లు చెప్తాను. ఒకసారి స్పీడ్గా చదవాలి, నాకు చెప్తానంటే చదవండి. మత్తయి సువార్త 14 ఒకళ్ళు, మత్తయి సువార్త 27:3 ఒకళ్ళు, యోహాను సువార్త 12:4 ఒకళ్ళు. త్వరగా చాలండి. 27:3 మత్తయి సువార్త, యోహాను సువార్త 12:4, యోహాను 12:4 ఎక్కడుందో? అరే స్పీడ్గా రావాలి రాతుడే. చాలండి. నేను మట్టుకి మీకు ఎగ్జాంపుల్ 3 రిఫరెన్సెస్ చూపించాను. ఈ 3 రిఫరెన్సుల్లో ఇస్కరియోతు యూదా పేరు రాస్తున్నప్పుడు ఏమని రాస్తారు తెలుసా? ఆయన అప్పగించిన ఓ యూదా, ఏంటి నీ పేరు ఇలా రాశారు? ఏ శిష్యుడి పేరు ముందు ఇలా రాయలేదే, ఏ శిష్యుని పేరు ముందు ఇట్లా ప్రస్తావించలేదే. నీ జీవితం అంతటి పరిశుద్ధాత్మ దేవుడు చూసి నీ పేరును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసేటప్పుడు ఆయన అప్పగించిన ఏంటి ప్రిఫిక్స్, ఏంటి మాటలు? ఎంత పాడైపోయిందో చూడు నీ పేరు, ఎంత అసహ్యం అయిపోయిందో చూడు. చివరికి నీ పేరును కూడా బైబిల్లో రాసేటప్పుడు ఎంత జాగ్రత్తగా రాశారు. పొరపాటున ఆ యోధ అనుకుంటారేమో, ఈ యోధ అనుకుంటారేమో. కుదరదు. ఆయన అప్పగించిన అపవాది ఆలోచనలు ఇమేజ్ని డ్యామేజ్ చేస్తాయి, పేరు పాడు చేస్తుంది. అవును బిడ్డలారా, నీ పేరు పాడు కాకముందే జాగ్రత్త పడు. అపవాది ఆలోచన రాని ఒక రెండవది చెప్పు ముగిస్తాను. అపవాది ఆలోచన ఇంకా ఏం చేస్తుందంటే, ఇస్కరియోతు చనిపోయాడు. ఎలా చనిపోయాడండి? ఎలా చనిపోయాడు?
ఊరిపోసుకున్నా. ఓ అపోస్తుల కార్యం 1:18 త్వరగా. అపోస్తుల కార్యం 1:18. అతడు తల్ల క్రిందులుగా పడి నడివికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి. మరి మీరేమన్నారు? మత్తయి సువార్త 27:4. మత్తయి సువార్త 27:4 త్వరగా. 27:4 మత్తయి సువార్త. చాలు, థ్యాంక్ యూ సిస్టర్, బాగా చదువుతున్నారు వాక్యాన్ని. పోయి ఊరి పెట్టుకొనెను. ఎలా చనిపోయాడండి? ఇక్కడేం రాస్తుంది? అక్కడేం రాస్తుంది? మత్తయి సువార్తలో ఏం రాస్తుంది? పోయి. అపోస్తుల కార్యాల్లో ఏది కరెక్ట్ అంటారు? ఏది కరెక్ట్ అంటారు? ఏది కరెక్ట్ అంటారు? ఎంత జ్ఞానవంతులో, ఎంత ఆలోచన చేసేస్తున్నారో. అబ్బో అబ్బో, ఏది కరెక్ట్ అని అడిగితే ముందు చెప్పాల్సిన మాట అంటే రెండు కరెక్టే. అసలు బైబిల్ తప్పులు ఉంటాయా? బైబిల్ ఏ వచనమైన తప్ప? మరి రెండు వచనాలు చూపించి ఏది కరెక్ట్ అని ఎందుకు ఆలోచించేస్తున్నారు? ఎంత బుర్రకు పని పెట్టేశారో. ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే. మీరు జాగ్రత్తగా వినండి. అపవాది ఆలోచన ఇస్కరియోతు యూదాను ఎలాగా ఇక అతలాకుతలం చేసేసిందంటే, మీరు కొంచెం సబ్జెక్ట్ వినాలి. ఇప్పుడు కొంచెం ఇక్కడ తీయాలని చెప్పాలి. ఆ రోజు పస్కా పండుగ రోజు ఇద్దరు వేలాడుతున్నారు. ఒకటి ఈ ప్రక్కన యేసయ్య అనుకోండి, ఈయన శిలువ మీద వేలాడుతున్నాడు. మరో ప్రక్కన ఇస్కరియోతు యూదా ఊరికి వేలాడుతున్నాడు. ఇక్కడ కూడా తిన కూడా వేలాడుతున్నాడు. వేలాడుతున్న వాడిని క్రిందకి దింపాలి, అంతే అంటారా? క్రిందకి దింపాలి. క్రిందకి దింపాలంటే పస్కా పండుగ రోజున యూదులకు ఒక నియమం ఉంది, ధర్మశాస్త్ర చట్టం ఒకటి ఉంది. ఏంటి నియమం అంటే, ఏదైనా ఒక శరీరాన్ని ముట్టుకోవాలంటే ఆ రోజు అది రక్తము చిందించబడి బలియాగమైనటువంటి దానిని మాత్రమే ముట్టుకోవాలి. పస్కా పండుగ రోజు యూదులు తాము పట్టుకునేటువంటి ఏ మృతదేహమైన కానివ్వండి, ఏ కళేబరమైన కానివ్వండి, ఏ జంతువైనా కానివ్వండి, అది రక్తము చిందించబడాలి. రెండవది బలియాగముగా బలి అర్పణ అవ్వాలి, దాన్ని మాత్రం ముట్టుకోవాలి. సరే, ఇప్పుడు యూదులు ముందుకు వచ్చారు. వీళ్ళు ఎలా ముట్టుకోవాలి? ఇప్పుడు ఎలా క్రిందికి దింపాలి? ముందు యేసయ్య దగ్గరికి వద్దాం. యేసయ్య దగ్గరికి ఆయన క్రిందికి దింపడానికి జరిగిన ప్రక్రియ ఏంటంటే, వైద్యుడైన లూకా గారిని పంపించారు. లూకా గారు ఎవరంటే డాక్టర్ గారు, గుర్తుపెట్టుకోండి. లూకా గారు ఎవరు? డాక్టర్ గారు. ఈ డాక్టర్ గారు యేసయ్య దేహాన్ని చూశాడు. చూసి ఆయన చనిపోయాడు అని నిర్ధారించాడు. ఎలా నిర్ధారించాడంటే, రక్తము తర్వాత నీరు కూడా కారింది, అంటే రక్తంలో ఉండేటువంటి ఆఖరిది ప్లాజ్మా అది కూడా కారిపోయింది. సో వెంటనే లూకా గారు చూసి యేసయ్య చనిపోయాడని, ఆయన శిలువ మీద హతసాక్షిగా బలియాగంగా చనిపోయాడని, రక్తము చిందించాడని డెత్ సర్టిఫికెట్ ఇచ్చాడు లూకా గారు. ఆ డెత్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి ప్రధాన యాజకులకు ఇచ్చారు. వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు అనుమతించారు దాన్ని కిందకి దింపమని. అప్పుడు యూదులు, ఇతడు బలియాగమయ్యాడు, రక్తం చిందించాడు కాబట్టి ఇతని దేహాన్ని ముట్టుకోవడానికి పస్కా పండుగ నియమాలు అడ్డు రావు. కాబట్టి ఏం చేశారంటే, ఆయన పట్టుకుని క్రిందకు దింపి తీసుకువెళ్ళి లూకా గారి సమక్షంలో నేరుగా సమాధి చేసేశారు. ఇక సమాధి కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు లూకా గారు ఎక్కడికి వెళ్ళాలంటే, ఈ ప్రక్కన వేలాడుతున్నా అనుకున్నామే, అక్కడికి వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి లూకా గారి కంట్లో పడిన సన్నివేశం ఏంటంటే, ఆ ఇస్కరియోతు యూదా వేలాడతల్లా, అతను పైనుంచి కిందకు పడిపోయి నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చినట్టు సన్నివేశం చూశాడు. లూకా గారు దాన్ని చూసి ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో తీసుకుని అపోస్తుల కార్యం రాసింది ఎవరంటే లూకా గారే. లూకా గారు తాను రాసిన అపోస్తుల కార్యాల్లో ఈ మాట రాశాడు. తను ఏం చూశాడో దాన్ని రాశాడు. ఇప్పుడు ఈయన చూసేసరికి పైనుంచి కింద పడిపోయింది కదా. దీని గురించి చరిత్రకారుల యొక్క వ్యాఖ్యానం ఏంటంటే, ఆ రోజు ఎవరు కూడా యూదులు కింద దింపడానికి రాలేదు. కారణం ఏంటంటే, అతడు రక్తము చిందించలేదు. ఊరిపోసుకుని రక్తం చిందిస్తాడా? అతడు బలియాగం అయ్యాడా? లేదు. ఈ రెండు లేవు కాబట్టి ఏ ఒక్క యూదుడు ముందుకొచ్చి ఆ శరీరాన్ని కింద దింపడానికి రాకపోతే అతని మీద కొన్ని రకాలైన జంతువులు దాడి చేస్తుంటాయేమో అనేది ఒక వ్యాఖ్యానం. అది ఎట్లాగంటే కొన్ని జంతువులు ఉన్నాయి, ఇప్పటికీ మన మధ్య కొన్ని ఉంటాయి. తోడేళ్ళు, తర్వాత నక్కలు, తర్వాత హైనాలు అంటాం.
వీటికి ఉన్న గుణం ఏంటంటే ఏదైనా ఒక జంతువుని చూసినప్పుడు అవి గొంతు నరుకు చంపవయి. అవి ఏం చేస్తాయంటే పొట్ట భాగాన్ని చీల్చేస్తాయి, పొట్ట భాగాన్ని చీల్చి పేగులు బయటికి లాగేస్తాయి. అటువంటి గుణము వాటికి ఉంది. అవి చెట్లెక్కి ఎలాగైనా సరే ఒక జంతువుని కానీ ఒక మనిషిని కానీ ఏదైనా సరే అలా చంపగలవు. అలాంటి దాడి ఏదైనా జరిగి ఉంటుందేమో, అందుకు అతను పొట్ట చీల్చబడి పేగులు బయటకు వచ్చి కింద కనబడ్డాయి అనేది ఒక వ్యాఖ్యానం చేస్తారు. పిల్లరా, ఇంత స్టోరీ మీరు విన్న తర్వాత మీకు ఏమర్థమైంది? మిగతా 11 మంది శిష్యులు యేసుక్రీస్తు ప్రభువు వారి సహితము హతసాక్షులైపోయి రక్తము చిందించి బలియాగమైపోతే ఒకే ఒక ఇస్కరియోతు యూదా, అపవాది ఆలోచన తీసుకున్నటువంటి ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. దేవుడి కోసం రక్తం చెందించవలసిన వాడు, దేవుడి కోసం బలియాగం కావలసిన వాడు, క్రీస్తు కోసం చావలసినటువంటి ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక వ్యర్థమైన దుర్భరమైన చావు చచ్చాడు. కనీసం అతని శవాన్ని క్రిందకి దింపడానికి కూడా ఒక్కరు లేకుండా, అతని శవాన్ని ముట్టుకునే వాళ్ళు కనీసం 4 లేకుండా, ఎంత దుర్భరమైన చావు మీరు చూడండి. అరే ఏమేం చేస్తారు యూదాకి? అంతవరకు శిష్యులుగా ఉన్నాడే. అపవాది ఆలోచన రాగానే, అపవాది ఆలోచన ఏం చేస్తో తెలుసా? ఆత్మహత్యకు పురికొల్పుతుందండి. అపవాది ఆలోచన నీ ప్రాణాన్ని కోరుకుంటుంది. అపవాది ఆలోచన నీ అంతను కోరుకుంటుంది. అపవాది ఆలోచన నీ చావును కోరుకుంటుంది. చచ్చిపో చచ్చిపో చచ్చిపో. ఇస్కరియోతు యూదాకండి అపవాది ఆలోచనన్ని రౌండప్ చేసేసాయి. అపవాది ఇస్కరియోతు రౌండప్ చేసేసి అన్ని మార్గాలు మూసేసింది. ఏ మార్గము లేకుండా చేసి పడేసిందండి. ఒకే ఒక్క మార్గాన్ని తెరిచింది. ఇస్కరియోతు అనుకున్నాడు, మీరు వినండి జాగ్రత్తగా, అపవాది ఎలా మార్గాలు మూసేసిందో చూపిస్తాను మీకు. యేసు అప్పగించిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. యేసయ్య ముఖాన్ని చూడలేక వెళ్ళిపోతున్నాడు. సరే, నాణ్యాలు ఇచ్చారు కదా, ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆశ్రయం తీసుకుందాం అనుకున్నాడు. వాళ్ళు ఏమన్నారు? నీతో మాకేంటి, నువ్వేమవుతావో అవ్వన్నారు. వాళ్ళు చేర్చుకోలేదు. అక్కడి నుంచి శిష్యుల దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. తోటి శిష్యుల దగ్గరికి వెళ్తే చేర్చుకుంటారా అని ఆలోచిస్తున్నాడు. తోటి శిష్యుల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లా. కారణం ఏంటి? అప్పటికే పేతురుగా చేతిలో ఏముంది? కత్తి ఉంది. ఆ కత్తితో సైనికుడు చెవి నరికేసి. ఇదంతా ఎవరు చూశారు అప్పుడు? ఇస్కరియోతు యూదా చూశాడు. ఇప్పుడు నేను వెళ్తే ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన నమ్మేసేవేంటారు, ఎంతమంది చేసేవేంటారు, ఏం చేస్తాడు? శివుని నరికినప్పుడు పేక నరకలేడా? అక్కడికి వెళ్తే వాడు చంపేస్తాడు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్తామంటే భార్యతో మాట మడిగా ఉన్నాడు, నాకు నా దేవుడే గొప్ప, అందుకు ఎన్నోసార్లు యేసయ్య దగ్గరికి వచ్చి సమస్తం విడిచిపెట్టి మేము వెంబడించాము, నా భార్య బిడ్డలు అందరూ వదిలేసి తిరిగి వచ్చాను అన్నవాడు ఇప్పుడు భార్యకి ఒక ఏం చూపెత్తాడు? ఇప్పుడు వెళ్ళి ఒక వెళితే భార్య అమ్మంటే, ఒరే ఏం మనిషిరా నువ్వు, 3.5 సంవత్సరాల పాటు ఆయనతో ఉండి తిని త్రాగి ఆయన అప్పగించేసావా? రే మమ్మల్ని అప్పగిస్తావరా బాబు? వద్దు. అన్ని మార్గాలు మూసుకుపోయాయి. అపవాది ఆలోచనలు రౌండప్ చేసేసాయి. ఒక్క మార్గం కనబడతలా, బ్రతికే మార్గం కనబడతలా. ఒకే ఒక్క మార్గం కనబడుతుంది, చచ్చిపోయే మార్గం కనబడుతుందండి. అన్ని మార్గాలు మూత వేయబడిపోయి మరణ ద్వారం తెరుచుకుంది. ఇప్పుడు అపవాది ఇస్కరియోతు యూదా ప్రాణాన్ని తీసుకుందండి. ఇస్కరియోతు యూదా పోయి ఉరిపెట్టుకొనెను. అమ్మా, ఎవరి కొరకు ఈ రాత్రి మాటలకు అది తెలియదు. మీలో చనిపోవాలని ఆశపడుతుందా? చాలాసార్లు అపవాది ఎట్లా ప్రేరేపిస్తాడంటే, నీ వల్ల ఎవరికి ఉపయోగం, నువ్వు బ్రతికి ఎవరికి ఉపయోగం, నీ వల్ల నీ భర్తకు ఉపయోగం లేదు, నీ వల్ల నీ భార్యకు ఉపయోగం లేదు, నీ వల్ల మీ మమ్మీ డాడీకి ఉపయోగం లేదు, నీ వల్ల మీ అన్నదమ్ములకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు, చచ్చిపో 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 అని అపవాది ప్రేరేపిస్తున్నాడా? నీకు అనిపిస్తుంది చాలాసార్లు, ఏమని తెలుసా, నేను చచ్చిపోతే మా ఆయన సంతోషంగా ఉంటాడు, నేను చచ్చిపోతే మా ఆవిడ సంతోషంగా ఉంటుంది, నేను చచ్చిపోతే మా అమ్మని హ్యాపీగా ఉంటారు, నేను చచ్చిపోతే ఎవరికి బాధ ఉండదు అనిపిస్తుందా? ఇది అపవాది ఆలోచన. వాడు నీ ఎంత చూస్తున్నాడు, నీ ప్రాణాన్ని కోరుకుంటున్నాడు, నీ చావుని కోరుకుంటున్నాడు. అక్కడ దైవ సేవకుడేమో ప్రాణాన్ని కాపాడి ఆలోచన చెబితే అపవాది ప్రాణాన్ని తీసి ఆలోచిస్తున్నాడు. అక్కడ దైవ సేవకుడైన నాతాను సొలొమోను ప్రాణాన్ని, బెత్షెబ ప్రాణాన్ని కాపాడే ఆలోచన చెప్పితే అపవాది ఇస్కరియోతు యూదా ప్రాణాన్ని తీసే ఆలోచన చెప్పాడు. ఎవరి ఆలోచన మీకు కావాలి ఇప్పుడు? అపవాది ఆలోచన నీ అంతు చూస్తుంది, నీ ప్రాణాన్ని చూస్తుంది. ఇంకా ముగింపులో మీరు అడగొచ్చు, అపవాది ఆలోచన అంటే ఎలా ఉంటుంది సార్? ఏది అపవాది ఆలోచన, మేము ఎలా పసిగట్టాలి, ఎలా తెలుసుకోవాలి అని అంటారా? వినండి. అపవాదికున్న గుణం ఏంటంటే దూరతాడు. ఇద్దరి మధ్యలో దూరతాడు. చెప్పాను కదా, ఎవరి మధ్య దూరతాడంటే అక్కడ శిష్యుడికి గురువైన యేసుక్రీస్తు ప్రభువుల మధ్యలో దూరం లేదా?
దూరం ఏం చెప్తున్నాడు? అసలు వాస్తవానికి శిష్యుడు ఏం చేయాలంటే, ఇస్కరియోతు ఏం చేయాలంటే, గురువు గురించి చెప్తున్నప్పుడు నా గురువు గురించి మాట్లాడుతున్నావేంటి నువ్వు? సైతానా, అపవాది, నా యేసు గురించి మాట్లాడుతున్నావేంటి? నా యేసు ఎంత శక్తివంతుడో, ఎంత ఘనమైన వాడో, ఎంత నిజమైన దేవుడు నాకు తెలుసు అని అపవాదిని గద్దించుంటే బాగుండేది. ఇస్కరియోతు పని చేయలేదు. మధ్యలో దూరినప్పుడు గురువుకి వ్యతిరేకంగా పనిచేశాడు శిష్యుడు. దూరతాడు ఇద్దరు మధ్యలో. ఎవరి మధ్యలో దూరతాడంటే, భార్యకి భర్తకి మధ్యలో దూరతాడు. వీడు దూరం ఏం చేస్తాడంటే, భార్యకి చెప్తాడు, చూసావా మీ ఆయన ఎలా అంటాడో అని ఏదో చెప్తాడు. అప్పుడు వెంటనే నువ్వేం చేయాలి? అప్పుడు సైతానా, నా భర్త గురించి మాట్లాడుతున్నావేంటి? నా భర్త ఎలాంటి వాడో, ఎంత శ్రేష్టమైన వాడో, ఎంత ఘనం నాకు తెలీదా, పో అని అనగలిగితే అపవాదాల మీదకి వస్తుందా? వాడు దూరిన వెంటనే మనం గద్దించాం. వాడు ఏం చేస్తాడంటే, భర్తకు భార్య గురించి, భార్యకు భర్త గురించి ఇద్దరి మధ్యలో దూరతాడు. ఇంకా ఎవరి మధ్యలో దూరతాడంటే, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో దూరతాడు. దూరం ఏం చేస్తాడో తెలుసా? వీళ్ళ పేరెంట్స్ గురించి, తల్లిదండ్రుల గురించి పిల్లలకి చెప్తాడు. ఏమనంటే, మీ అమ్మకేం తెలుసా, మీ నాన్నకేం తెలుసా, నీ అమ్మ చదువుకున్నారేంటి, నీకున్న తెలివితేటలు ఉన్నాయేంటి, వాళ్ళ మాట విను అని ఏం చేస్తాడు వీడు? తల్లిదండ్రులను చులకన చేసి మాట్లాడతాడు. తల్లిదండ్రులు చేతకనవాళ్ళుగా, తల్లిదండ్రులు లోకు చేసి, తల్లిదండ్రులు పనికిరానివాళ్ళుగా మాట్లాడతాడు. అప్పుడు పిల్లలు ఏం చేయాలి? సైతానా, మా మమ్మీ గురించి మాట్లాడతావా, నువ్వు మా డాడీ గురించి మాట్లాడతావా, మా మమ్మీ ఎవరో మా డాడీ ఎవరో, వాళ్ళు నా కోసం ఎంత కష్టమో నాకు తెలుసు, పో అనగలిగితే వాళ్ళు జయించగలుగుతారు. లేదంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో దూరి కుటుంబాన్ని పాడు చేస్తాడు. ఇక చివరిగా విశ్వాసులకు సంఘ కాపరికి మధ్యలో దూరతాడు. ఎవరి మధ్యలోనండి చెప్పండి? ఎవరికి? విశ్వాసులకు సంఘ కాపరికి దూరం. ఈ దూరం ఏం చేస్తాడు? వీడికి విశ్వాసులకు చెబుతాడు. ఏమని? మీ పాస్టర్ గారు అదంట కదా, మీ పాస్టర్ గారు ఇదంట కదా. ఇప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు మీరేం చేయాలి? సైతానా, మా సేవకులు ఎంత ఘనమైన వాడో, మా సేవకురాలు ఎంత మంచిదో మాకు తెలియదా? ఇంతకాలం మా కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసి, మా కష్టాల్లో మమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి ఇంత చేసినటువంటి మా సేవకుల మీద, మా సేవకుల మీద నువ్వు మాట్లాడతావు, పో అనగలిగితే మీ ఇద్దరి మధ్యలో సఖ్యత బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? వింటారు. మీరు ఏం చేస్తారు? మీరు వింటారు. పాస్టర్ గారి గురించి చెప్పగానే, నేను మన అలాగనుకున్నాను, నాకు అలాగనిపించింది. పాస్టర్ గురించి చెప్పగానే, నాకు అది అర్థమైంది. వెంటనే ఏం చేస్తారు? మీరు అంతవరకు ఎంత ప్రేమించారో మర్చిపోతారు. అంతవరకు మీకోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ప్రయాసపడ్డారో, మీకోసం ఎన్ని రాత్రులు ఏడిచారో, దేవుని దగ్గర ఎంత కన్నీరు కార్చారో, మీ క్షేమం కోసం ఎంత ప్రయాసపడ్డారో అన్నీ మర్చిపోతారు. ఆ ఒక్క అపవాది ఆలోచన తీసుకుని ఇస్కరియోతు యూదా వలె క్రీస్తుకు దూరం అయిపోతారు. నేను చెప్తే మాటలు వినండి. అపవాది ఆలోచన మిమ్మల్ని ఒంటరి వాణి చేస్తుంది. నీకు తల్లిదండ్రులు లేకుండా, నీకు భార్యను లేకుండా, నీకు భర్తలు లేకుండా, నీకు సంఘ కాపరి లేకుండా, నీకు క్షేమకరమైన పరిస్థితులు లేకుండా అపవాది అందరినీ విడిచిపెట్టి నేను ఒంటరిగా రౌండప్ చేసేసి ఆఖరి గంట అది అన్ని దారులు మూసేసాయి. పోయి ఊరి పెట్టుకో, పోయి నీళ్ళలో దూకి చచ్చిపో, పోయి ఒళ్ళు కాల్చుకో. అపవాది ఆలోచన. ఎందుకు ఈ రాత్రి ఎవరి కోసం ఈ మాట నాకు తెలీదు. అపవాది ఆలోచన ప్రేరేపించబడుతున్నారా? ప్రాణాలు తీసే అపవాది ఆలోచన మీ దగ్గర ఉందా? జాగ్రత్త పడండి. నా దేవుని ఆలోచన, నా దైవ సేవకుని ఆలోచన మీకు క్షేమకరం. వారి ఆలోచన మీకు క్షేమకరం, అపవాది ఆలోచన మీకు హానికరం. ఈ రాత్రి మీ మధ్యలో క్షేమకరమైన ఆలోచన ఇచ్చేది ఎవరో చెప్పేశాను, నాశనం తీసుకొచ్చేది ఎవరో ఆలోచన కూడా చెప్పేశాను. ఈ మాటలు విన్న తర్వాత ఏ ఆలోచన మీరు తీసుకుంటారో, ఏ ఆలోచన కోసం వెళతారో